శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి ధనుర్మాస దివ్య వ్రత మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 13వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అందులో ఉన్నటువంటి విశేషాంశాలన్నీ మనం చెప్పుకుందాం. నిన్నటికి 12 రోజులు పూర్తయ్యాయి. ఈ 12 రోజుల్లో నిన్నటి రోజున ఏం చేశారు వీళ్ళు? శ్రీరామచంద్రమూర్తి మనోభిరాముడు అని ఇప్పటిదాకా కృష్ణుని పొగిడారు. నిన్నటి పాసురంలో 12వ పాసురంలో శ్రీరామచంద్రమూర్తికి విరహవేదన తెలుసు. ఆడవాళ్ళ యొక్క విరహవేదన ఎలా ఉంటుందో రామచంద్రమూర్తికే తెలుసు. అదే కాకుండా ఆయన మనోభిరాముడు అంటే మనస్సుని తెలుసుకుని ప్రవర్తించేవాడు. కాబట్టి శ్రీరామచంద్ర ప్రభువుని మనం కీర్తిద్దాం అంటూ నిన్నంతా కూడా శ్రీరామచంద్ర ప్రభువుని కీర్తించారు. అంటే కొంతమంది ఏమో కృష్ణుడు, కొంతమంది ఏమో రామచంద్రమూర్తి, 2 పార్టీల కింద విడిపోయారు. మీరు అటు మీరు కూర్చున్నారు కదా, అలాగనమాట. విడిపోతే కొంతమంది ఏంటి రామచంద్రమూర్తి గొప్పవాడని, కొంతమంది లేదు కృష్ణ పరమాత్మే గొప్పవాడని చెప్పి కొంతమంది ఇలా వాదులాడుకుంటున్నారు. రామచంద్రమూర్తి మనోభిరాముడు, కృష్ణుడికేమో ఎంతైనా సరే రామచంద్రమూర్తి రాజు, కృష్ణుడేమో గోపాలుడు అని కొంతమంది. కృష్ణ పరమాత్మకి ఆడవాళ్ళ యొక్క విరహవేదం తెలీదు, రామచంద్రమూర్తికి బాగా తెలుసును, కాబట్టి రామచంద్రమూర్తే గొప్పవాడు, కాబట్టి రామచంద్రమూర్తిని ఇప్పుడు మనం కీర్తించడం న్యాయం అని. అదేంటి, మనం ఇక్కడ రాముడు రాముడు అంటున్నాం, కానీ మనం ఇక్కడ ఎప్పుడున్నాం? ఇది ఏ యుగం? ద్వాపర యుగం కదా. ద్వాపర యుగంలో కృష్ణుడు కదా ఉంటాడు. మరి నందవ్రజంలో కృష్ణుణ్ణి తప్ప రాముణ్ణి కీర్తించడం ఎంతవరకు న్యాయం? రాముణ్ణి కీర్తించాలా, కృష్ణుణ్ణా? శ్రీరాముడేమో శ్రీరామచంద్రమూర్తి మనోభిరాముడు, గుణములలోకెల్లా కూడా సౌందర్య గుణాలలో చూసినా సౌందర్యంలో చూసినా కృష్ణుడే చాలా గొప్పవాడు. ఎలా? కృష్ణుడి యొక్క గుణం ఏంటి? తను పాండవులకి రథసారథిగా కూడా వెళ్ళిపోయాడు. మరి రామచంద్రమూర్తి అలా వెళ్ళినట్టు ఎక్కడైనా ఉందేంటి? ఎక్కడా లేదు కదా. మా కృష్ణుడు అంత గుణంలో అంత సౌలభ్యం, అంటే తన భక్తుల కోసం ఎంతకైనా దిగుతాడు. రథసారథి అంటే ఏంటి? కారు డ్రైవర్, మన భాషలో చెప్పుకోవాలంటే. మా ఇంటికి నువ్వు కారు డ్రైవర్గా ఉండంటే నేను ఒప్పుకుంటానేంటి? ఒప్పుకోరు కదా, ఈగో. కానీ కృష్ణుడు ఒప్పుకున్నాడే కదా. అంటే మరి కృష్ణుడు ఎంత సులభశీలిగా సౌలభ్యంగా ఉన్నాడు కృష్ణుడు. అంచేత మా కృష్ణుడే గొప్పవాడు అని ఒక పార్టీ. లేదు మా రాముడు మనోభిరాముడు కదా, మా రాముడు చాలా గొప్పవాడంటే కాదు, పాపం పాండవులకి సారథిగా ఉన్నాడు, పాండవులకి దూతగా ఉన్నాడు, మధ్యవర్తిత్వం చేశాడు కదా. ఇంత అందరికీ కూడా తక్కువగా చూపించబడేటటువంటి ఎన్నో పనులు మా కృష్ణుడు చేశాడు. అసలు మన పార్థసారథి అంటే అర్జునునికి రథసారథిగా ఉండడం అన్నది ఎంత తక్కువ అది. అర్జునుడు ఎక్కడ, కృష్ణ పరమాత్మ ఎక్కడ? పరమాత్మని రథసారథిగా చేసుకున్నాడు, ఆయన ఉండడానికి కూడా ఒప్పుకున్నాడు. అందుకని మా కృష్ణుడే గొప్ప. అంతేకాదు, ఎవరికీ తెలియనటువంటి బ్రహ్మ విద్యని యుద్ధ రంగంలో అర్జునుడికి ఉపదేశించాడు. అలా ఎవరికైనా ఉపదేశిస్తారంటే ఎవరైనా సరే, గురువు అంటే ఎలా ఉండాలి? హంగు ఆర్భాటాలు ఉంటాయి. పాపం మా కృష్ణుడికి అలాంటివి ఏమీ లేవు. లేకుండా చాలా తేలిగ్గా ఎంతో వాత్సల్యంతో అర్జునుడికి అన్ని రకాల ఉపదేశాలు చేసేశాడు. అంచేత మా కృష్ణుడే గొప్పవాడు. అందరిలో చూసినా కూడా మా కృష్ణుడు నీలమేఘశ్యాముడు ఎంత బాగుంటాడు అసలు. మా కృష్ణుడే గొప్పవాడని ఒక పార్టీ. మా రాముడే గొప్పవాడు, మా రాముడికేమో ఆడవాళ్ళ యొక్క హృదయ బాధ తెలుసు, మీ కృష్ణుడికి ఏం తెలుసు? మీ కృష్ణుడికి అసలు ఆడవాళ్ళు ఏడుస్తున్నా పట్టించుకోడు, అందుకే కదా మనల్ని మంచులో ఇలా తిప్పుతున్నాడు అందరినీను. కాబట్టి మీ కృష్ణుడి కంట మా రాముడే చాలా గొప్పవాడని చెప్పి ఒక పార్టీ. ఇలా వాదించుకుంటున్నారు. అయితే వీళ్ళందరికీ ఒక అనుమానం వచ్చింది. అసలు రాముడు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా? ఎవరిని మనం పూజించాలి, రాముణ్ణా, కృష్ణుణ్ణా? శ్రీరాముడు స్త్రీల విషయంలో దాక్షిణ్యం కలవాడని మీరు అంటున్నారు. మరి శూర్పణఖకి ముక్కు కోసేలేదేంటి? మరి దాక్షిణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి మా కృష్ణుడు గొప్పవాడని మళ్ళీ అందుకుంది ఒక గోపిక. వెంటనే ఇంకా వీళ్ళ గోపికలలో చాలా మంది శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు పాండిత్యం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఉండండారా, మీరు ఎలా దెబ్బలాడుకోకండి. అసలు మనం మామూలుగా చూసినట్లయితే మనం ఏ దేవతనైతే ఆరాధిస్తాలో ఆ ఆరాధించిన దేవతనే ఆరాధించాలి. వేరే దేవతని కనుక ఆరాధిస్తే భ్రష్టు పట్టిపోతాం, వాళ్ళు అధోగతి పాలైపోతారు.
అటు ఆ దేవతకి ఇటు ఈ దేవతకి కాకుండా పోతారు అని చెప్పి ధర్మ సూక్ష్మం చెప్పింది. చెప్పడమే కాదు అంటుంది, అలా కదరా, నాకు తెలిసి ఆగండి మీరు ఇలా వాదులు ఆడుకోకండి. ఆ కాలంలో రామచంద్రమూర్తిని కొలిచాం, ఈ కాలంలో కృష్ణ పరమాత్మని కొలుస్తున్నాం. ఏ కాలమైనా పరమాత్మ ఒకళ్ళే. మనకి రామచంద్రమూర్తి యొక్క రూపం ఇష్టమైన వాళ్ళు రాముణ్ణి ప్రార్థిస్తారు, కృష్ణ పరమాత్మ యొక్క రూపం ఇష్టమైన వాళ్ళు కృష్ణుని ప్రార్థిస్తారు. మనకి రూపభేదములే తప్ప దాంట్లో శక్తి ఒకటే సుమా. మనకి ఏ రూపం మీద మన మనసు నిలకడగా ఉంటుందో ఆ రూపాన్ని ఆరాధిస్తాం. అంతా ఒకటే, అన్నిట్లోనూ కూడా ఒకే శక్తి ఉంది. ఆయన పరమాత్మ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం ఆయా పరిస్థితులకి అనుగుణంగా ఆయా రూపాలు ఎత్తాడు తప్పితే, ధరించాడు తప్పితే ఒక రూపం ఎక్కువ ఒక రూపం తక్కువ కాదు. ఇద్దరు ఒకటేనర్రా. మన రాముడైనా ఒకటే, కృష్ణుడైనా ఒకటే. నాకు కూడా చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది, అది గుర్తొస్తోంది అని చెప్పి ఒక గోప బాలిక చెప్తుంది. చిన్నప్పుట యశోద తన కొడుకుని కృష్ణ పరమాత్మని ఉయ్యాలు లొప్తూ జోల పాడుతూ ఉన్నప్పుడు ఒక కథ చెప్తూ ఉండేది. చిన్నపిల్లలకి కథలో పాటలో జోలపాటు ఏదో పాడుతూ ఉంటాం కదా. అలా రామో నామ బభూవ, రాముడు అనేటటువంటి ఒక పిల్లాడు ఉన్నవాడు అని చెప్తూ తదబల సీతేతి, అతని భార్య సీతమ్మ అంటే ఈ కృష్ణుడు ఊ ఊ ఊ అని చెప్పి ఊ కొడుతూ ఉండేవాడు అనమాట. తౌ పితిర్వాచ పంచవటీవనే విహరత, ఆయనకు తండ్రి గారి ఆజ్ఞ వల్ల పంచవటికి వెళ్ళిపోయాడు ఆయన, ఈ రాజ్యాన్ని వదిలేసి అరణ్యానికి వెళ్ళిపోయాడు ఆయన. తామాహర ద్రావణ అంటే అప్పుడు ఆ అరణ్యంలో సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఆ కథ చెప్తోంది కృష్ణ పరమాత్మకి. ఎప్పుడు ఎంతున్నాడు, చిన్ని పిల్లాడు అంతే. ఆ ఎప్పుడైతే రావణుడు సీతమ్మని అపహరించాడు అన్న మాట వినబడిందో సౌమిత్రే ధనుర్ధనుర్ధనుర్ధనురైతి అంటాడు. అంటే సౌమిత్రి అంటే ఓ లక్ష్మణ, నా ధనస్సు ఎక్కడుంది, తీసుకురా అని. కానీ లక్ష్మణుడు ఎక్కడొచ్చాడు, ఇక్కడ కృష్ణ పరమాత్మే కదా, అంటే తను రాముడిగా భావించుకున్నాడు అనమాట. అందుచేత రాముడైనా కృష్ణుడైనా ఒకటే అని చెప్తూ రామ వృత్తాంతాన్ని కృష్ణ వృత్తాంతాన్ని రెండు కూడా మనం చేసుకుందాము. కాకపోతే ఈ కాలంలో మనం కృష్ణుడి కాలంలో ఉన్నాం కాబట్టి ముందు కృష్ణుడి గురించి పాడేసుకుందాం, ఆ తర్వాత రామచంద్రమూర్తి గురించి పాడుకుందాం. ఇద్దరు ఒకటే కదా అన్నారు. ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం ఉంది మనకి. ఒక మన శాస్త్రాల్లోనే ఏముందంటే, తన దేవతను వదిలి ఇతర దేవతలను ఆరాధించేవాడు ఆ దేవతకి దూరం అవడమే కాకుండా ఇతర దేవతలకి చెందడు, ఈ దేవతకి చెందడు, అధోగతి పాలైపోతాడు. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతుంది అదే కదా. అందరూ ఏం చేస్తున్నారు, పేరేమో మంది పెట్టుకుంటున్నారు, లాభాలన్నీ వాళ్ళు పొందుతున్నారు. హిందూ మతం అనే ఉంటుంది కానీ ఇతర దేవతల్ని ఆరాధిస్తున్నారు. అంటే వాళ్ళు మూలం ఎక్కడుంది, హిందూ మతం మీదే వాళ్ళ పునాదులన్నీ నిలబడి ఉంటాయి. ఒక్కసారి వాళ్ళ సర్టిఫికెట్ లో ఆ హిందూ అన్న 2 అక్షరాలు తీసేసి చూడమండి, ఎందుకదా పనిచేస్తారా, అదనమాట. అది వాళ్ళు ఏంటి, వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు. నిజంగా వాళ్ళు ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళైతే ఆ దేవతకి సంబంధించినటువంటి ఆ మతం పేరే పెట్టుకోవచ్చు కదా. అలా పెట్టుకోవట్లేదు, హిందూ అన్న పదం తీసేసి వాళ్ళు ఏ దేవతను ఆరాధిస్తున్నారో ఆ మతం పెట్టుకోమనండి, ఎవరు వద్దన్నారు, మనకేమీ బెంగేం లేదు కదా. కానీ వాళ్ళు హిందూ మతం యొక్క పునాదుల మీద బతుకుతున్నారు, హిందూ మతం యొక్క పునాదుల మీద నిలబడ్డారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ చేసేదంతా ఇతర దేవతారాధన, అన్యమత ప్రచారం. అది కూడదు అని చెప్తోంది శాస్త్రం, చెప్తోంది, నేను చెప్పిన మాట కాదు. శాస్త్రంలో అది ఖచ్చితంగా రాసుంది. అలాంటి వాళ్ళందరూ కూడా అధోగతి పాలవుతారు. వాళ్ళు ఎన్ని జన్మలైనా అయితే తిరిగి మళ్ళీ దీంట్లోకి రావాల్సిందే. ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళకి మోక్షం కలుగుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాతనే పరమాత్మను చేరుకుంటారు. ఆ తర్వాత ఎన్ని జన్మలైనా అలా ఎత్తుతూనే ఉండాల్సిందే, అధోగతిలో పడి కొట్టుకుంటూనే ఉండాల్సిందే అని చెప్పి శాస్త్రంలో చెప్తున్నారనమాట. అలాగా మనకి రామచంద్రమూర్తి కృష్ణ పరమాత్మ ఇద్దరూ ఒకళ్ళే అని చెప్తున్నారు. ఈ రోజు గోపబాలిక ఎలాంటి గోపబాలికట, మంచి కళ్ళు, మంచి అందమైనటువంటి కళ్ళు, నేత్ర సౌందర్యం కలిగినటువంటి గోపబాలిక. ఆ నేత్ర సౌందర్యం కలిగినటువంటి గోపబాలికని ఈ రోజు చెప్తున్నారు. అంటే ఆ నేత్ర సౌందర్యం దేనికోసంట, తన కోసం కాదుట. కృష్ణుడు ఆ నేత్ర సౌందర్యానికి తానే వశపడి వసుడైపోయి తను ఎత్తుక్కుంటూ వస్తాట. అలాంటి గొప్ప గోపబాలికని మనం ఈ రోజు లేపుతున్నాం. నేత్రం అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, కన్ను జ్ఞానానికి ప్రతీక. అంటే జ్ఞానముతో చాలా ఎన్నో రెట్లు పై స్థాయిలో ఉన్నటువంటి గోపబాలిక అనమాట. జ్ఞానములో ఎన్నో రెట్లు పై స్థాయిలో ఉన్నటువంటి గోపబాలిక.
జ్ఞానంలో ఉన్నటువంటి గోపబాలికని కృష్ణ పరమాత్మే తన దగ్గరికి తీసుకుంటాడు. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో తన స్వరూపం ఏంటో భగవత్ స్వరూపం ఏంటో మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. స్వస్వరూప జ్ఞానము తెలుస్తుంది, భగవత్ స్వరూప జ్ఞానం కూడా తెలుస్తుంది. అంటే పరమాత్మకి మనం చెందిన వాళ్ళము, పరమాత్మ యొక్క అవయవాలు లాంటి వాళ్ళము, పరమాత్మ నుంచి కర్మవశాత్తు విడిపడిపోయి ఈ భూమి మీద ఉన్నాము, తిరిగి మనం పరమాత్మని చేరుకోవాలి అన్న జ్ఞానవంతురాలు ఈ గోపబాలిక. అలాంటి గోపబాలికని ఈ రోజు లేపుతాం. పైగా కృష్ణుడు అంటే ఇష్టమేమో ఈ గోపబాలికకి. కృష్ణుడిని కలవాలని ఉన్నా కలిసేంత వరకు ఉన్న ఎడబాటును కూడా ఓర్చలేక కృష్ణుడు కూర్చున్న కుర్చీని వాసన చూస్తుంది, పడుకున్న మంచాన్ని, ఆ దుప్పటిని, ఆ దిండుని, ఆ కృష్ణుడు ఉపయోగించినటువంటి వాటినే వాసన చూస్తూ అక్కడ కృష్ణుడు ఉన్నాడు అని చెప్పి భావిస్తూ కృష్ణుడితోనే లీనమైపోయి కృష్ణ మనం చూడండి, మన పిల్లలు ఏ హాస్టల్లోనే ఉన్నారనుకోండి, గమ్ముని చొక్కా కనిపిస్తే నా పిల్లాడని చెప్పి ఇలా అనుకుంటాం కదా ఒక్కసారి. అంటే అక్కడ మన పిల్లాడు లేకపోయినా మన పిల్లాడినే మనం ప్రేమగా, తల్లి ప్రేమ ఎక్కడికి పోతుంది, తల్లి ప్రేమతో అలా అనుకుంటాం. లేకపోతే భార్యాభర్తలు కూడా దూరంగా ఉన్నప్పుడైనా ఏదో ఒక చిహ్నం, వాళ్ళు వాడిన దుస్తుల్ని చూడంగానే ఒక రకమైనటువంటి ఆత్మీయ భావం వచ్చేస్తుంది, ప్రేమ కలుగుతుంది. అలా కృష్ణుడు వదిలి వెళ్ళినటువంటి ఆ మంచం మీద ఆ పరుపుని వాసన చూస్తూ కృష్ణుడే ఉన్నాడని చెప్పి తలుచుకుంటూ ఆ పక్కని వదలలేక అక్కడ కృష్ణుడు పడుకుంటే ఆ స్పర్శ సుఖాన్ని తను అనుభవిస్తూ ఇక్కడే కదా పడుకున్నాడు అని చెప్పి ఇక్కడ పడ్డ అమ్మ కృష్ణుడు ముట్టుకున్నట్టుంది అన్నట్టుగా ఆ స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ అలా పడుకుని ఉన్నటువంటి గోపికని ఈ రోజు మన గోపబాలికలందరూ కూడా లేపుతున్నారు. ఒకసారి మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు మళ్ళీ మనం ఈ పాసురం యొక్క అర్థంలోనికి వెళ్ళిపోదాం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவேக்களும் புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறங்கித்து புள்ளும் சிலும்பு நிகான் போதரி கண்ணினாய் கொள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேல் ஒரெம்பாவாய். ஆண்டாள் திவ்య திருவடிகளே శరణం. అనుకున్నారు కదా, ముందు కృష్ణ పరమాత్మని కీర్తిద్దామని అనుకున్నారు కదా. పుల్లిన్వాయ్ కేండానే అంటే అసురావేశము కలిగినటువంటి కొంగని దాని 2 నోళ్ళు పట్టి ఇలా చీల్చేసి చంపెట్ట కృష్ణ పరమాత్మ. ఆ లీలని ఈ రోజు అంటే బకాసుర వధ వృత్తాంతాన్ని కీర్తిస్తూ ఉన్నారు. వీళ్ళు అరణ్యానికి గేదెల్ని దూడల్ని తోలుకుని వెళ్తారు కదా. మరి కంసుడు పంపించే ఒక రాక్షసుల్లో ఒకడు బకాసురుడు. ఆ బకాసురుడు కొంగలాగా వచ్చాడు. కొంగ అయితే ఎవరికి అనుమానం రాదుగా, అందులోనూ తెల్లగా ఉంటుందేమో, జనరల్ గా తెల్లగా ఉన్న వాటికి ఆకర్షితులం అవుతాం. సరే మరి కృష్ణుడు మాయ, తనే పెద్ద మాయగాడు, తనెవరు మాయ చేయగలరు? అక్కడ కొంగ ఏం చేస్తోంది, ఒక సరస్సు నది ఒడ్డుని నుంచుని తపస్సు చేసుకున్నట్టుగా ఒంటికాల మీద. తను నిజంగా చూస్తే మనం ఏమనుకుంటాం అంటే కొంగ అయ్యుండి ఎంత బాగా తపస్సు చేసుకుంటుందో, చక్కగా అర్ధ నిమీలిత నేత్రాలతో ఇలాగ ఒంటికాల మీద జపం చేస్తూ ఉంటుంది. పాపం ఆ సరస్సులో చేపలు ఏమనుకుంటే ముందర తన్ని తినడానికి వచ్చాయేమోనని భయపడిపోయి అడుక్కి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే కొంగ అలా జపం చేస్తుందో పాపం కొంగ సాధు జంతువేమో మోసపోయి పైకి వస్తాయి. పైకి రాగానే లటక్కమని పట్టుకుని నోట్లో వేసుకుంటుంది. అంటే ఏంటి, అక్కడ మనసులో ఒక భావం ఉంది, పైకి ఇంకొక భావం ఉంది. దాన్ని దంభము అంటారు. మనసులో అంటే కడుపులో కత్తులు పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడటం అనమాట. మనసులోనేమో అసురమైనటువంటి భావనలు ఉన్నాయి, పైకి మాత్రం చక్కగా మునీశ్వరుడిలాగా తనేదో ఉత్తమమైనటువంటి జాతిలో వచ్చి తనేదో తపస్సు చేసుకుంటున్నట్టుగా ప్రవర్తించే అసురులు ఉంటారు చూసారా, వాళ్ళు దంభ ప్రవృత్తి కలవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, అలాంటి దంభ ప్రవృత్తి కలిగినటువంటి ఆ అసురావేశం కలిగినటువంటి కొంగని అలా చీల్చి చంపేశాడు కృష్ణ పరమాత్మ. ఆ లీలని చాలా గొప్పగా ఇప్పుడు పొగుడుతూ ఉన్నారు ఈ పాసురంలో. అయితే మరి ఈ అసురులు అని చెప్పుకుంటున్నాం కదా, ఈ రావణాసురుడు కానివ్వండి, లేకపోతే కృష్ణ పరమాత్మ చంపిన రాక్షసులు ఎంతో మంది ఉన్నారు కదా. వాళ్ళెవరు? రాక్షసులు అంటే ఎవరు? మనల్ని భగవత్ తత్వం నుంచి దూరం చేయడానికి వచ్చిన వాళ్ళు. రాత్రిళ్ళు ఏం చేస్తారు, నల్లట్ట పుస్తకం పట్టుకుని కొవ్వొత్తులు పట్టుకుని ఇంటింటికి తిరిగి వాళ్ళందరినీ మాయ చేసి మర్మం చేసి ఏదో రకంగా మన భగవంతుడి నుంచి మనల్ని దూరం చెయ్యాలని చెప్పి చేస్తారు. అలాంటి వాటికి లొంగిపోయామా మనం అధోగతి పాలైపోతాము. అలా వాళ్ళు అసలైన రాక్షసులు అంటే అసురతత్వం, మనం భగవతత్వం నుంచి మనల్ని దూరం చేయడానికి వచ్చే వాళ్ళు విరోధులే ఈ అసురులు. అసురులు ఎక్కడో ఉండరు, పెద్ద పెద్ద కొమ్ములేసుకునే మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు.
అలాంటి అసురుల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. మనం మన భగవంతుడి నుంచి దూరం కాకుండా ఇంకా 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 దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే పరమాత్మని అంతమొందించడం అంటే ఏంటి? ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మని అంతమొందించడానికి వచ్చాడు బకాసురుడు. అంతమొందించడం అంటే పరమాత్మని మనకి కనబడకుండా చేయడం. మనకి కనబడకుండా చేయాలంటే ఆ నల్లటి పుస్తకం ఎదురుండగా పెట్టాలి, అంతే కదా. అలా అది చాలా ప్రమాదం. కాబట్టి మన పరమాత్మని మనకి కనబడకుండా చేసే విరోధులే ఈ అసురులు. ఇలా వచ్చిన విరోధుల్ని మనంతట మనం కొంతవరకు చేయగలం. మన శక్తి కొలది చాలా వరకు చేస్తాం. ఇంకా ఏవైనా ఇంకా బాగా అంతం చేయాలంటే ఒకసారి పరమాత్మకి నమస్కారం చేసుకోవడమే. ఇలాంటి అసురుల నుంచి కాపాడేటువంటి శక్తి నీకే ఉందయ్యా, కాబట్టి ఆ అసురులను అంతమొందించే బాధ్యత నీదే అంటూ పరమాత్మకి నమస్కారం చేసుకోవాలి. నువ్వే తొలగించు, నీకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు, ఆ అసురులను పూర్తిగా తొలగించే బాధ్యత నీదే అని చెప్పి మనం పరమాత్మనే అన్నాలట. అంటే పరమాత్మని చేరుకోవడానికి ఒక ఉపాయం ఏర్పరిచారు కదా మనకి. ఈ తిరుప్పావే దివ్య ప్రబంధంలో ఒక్కొక్క అడుగే వేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఎన్ని అడుగులు వేసాం? 13వ పాసురంలోకి వచ్చాం. అంటే దాదాపు 8వ అడుగు వేసేసాం. మనం ఒక్క అడుగేస్తే పరమాత్మ మన వైపుకి 10 అడుగులు వస్తాయి కదా, వేసుకుంటూ వస్తారు కదా. ఆ 10 అడుగులే ఈ 10 మంది గోప బాలికల్ని లేపడం అనమాట. అలా సరే, ఎప్పుడైతే అంటే మనం ఎప్పుడైతే అలా ప్రార్థించామో మనకు అండగా పరమాత్మ ఉంటాడు. ఖచ్చితంగా మనకు అండగా పరమాత్మ ఉండి మనం భ్రష్టు పట్టిపోకుండా మనల్ని కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటారు. మనకు కావాల్సిందల్లా ఏంటి? ఆయనని సర్వస్వ శరణాగతి చేసి ఒక్కసారి ప్రార్థించడమే. అసురులను చంపేంత శక్తి నాకు లేదు, కాబట్టి నువ్వే అటువంటి విరోధుల్ని నాకు దూరంగా ఉంచేలా చెయ్యి. ఇప్పుడు కొంగ ఎలా ఉంటుంది? పైకి చూస్తే స్వచ్ఛంగా తెల్లగా అర్ధనిమీలిత నేత్రాలతో ఎంతో గొప్ప ధ్యానశీలత కలిగిన అంత పైకి అలా కనబడుతోంది. కానీ మనసులో ఏముంది? ఎదుటి వాళ్ళకి అపాయం కలిగించాలి అనేటువంటి దుర్బుద్ధి ఉంది. అది దంభము. అలా దంభ ప్రపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంగతో పోలుస్తారనమాట. అలాగే అలాంటి దంభ ప్రవృత్తి కలిగినటువంటి ఆ అహంకారము దంభము అనేటటువంటి 2 దవడలని పట్టుకుని చీల్చేశాడు ఈ పరమాత్మ. పొల్లావరక్కనే కిళిక్కలందానే. అలా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని ముందుగా కీర్తించి ఇప్పుడు ఎలా అంటున్నారు? దుష్ట రాక్షసుని గిల్లి పారవేసేట రామచంద్రమూర్తి. దుష్ట రాక్షసుడు అంటే ఎక్కడ ఎవరు? రావణాసురుడు. రాక్షసుల్లో దుష్ట రాక్షసుడు మంచి రాక్షసుడు కూడా ఉంటారా? ఎంతటి దుష్టత రావణాసురుడిది! తన తల్లి అయినటువంటి సీతమ్మ వారిని సైతం చెరబట్టిన దుష్టత రావణాసురుడిది. అది ఒక్కటి కనుక లేకపోతే త్రిలోకాలను కూడా పాలించేటటువంటి ఘనత రావణాసురుడిది. ఆ ఒక్క బలహీనత వల్ల ఏమయ్యాడు? అధోగతి పాలైపోయాడు. కాబట్టి తన సీతాదేవిని విడిచి ఉండలేడు రామచంద్రమూర్తి, రామచంద్రమూర్తిని విడిచి ఉండలేదు సీతాదేవి. మరి ఇద్దరిని కలిపి పూజిస్తేనే మనకి శ్రేయస్సు. కానీ తండ్రి నుంచి తల్లిని విడదీసి చెరబెట్టేశాడు. అలాంటి దుష్టత రావణాసురుడిది. కాబట్టి తల్లినే చెరబట్టిన దుష్టత కాబట్టి దుష్ట రాక్షసుడు అని చెప్పి సంబోధన. మరి మంచి రాక్షసుడు ఎవరు? సాక్షాత్తు శూర్పణఖే చెప్పింది, విభీషణస్తు ధర్మాత్మ. విభీషణుడు కూడా రాక్షసుడే కదా, కానీ ధర్మాత్ముడు. విభీషణుడు రాక్షసుడే, సాక్షాత్తు రావణాసురుడికి తమ్ముడే, అయినప్పటికీ కూడా ధర్మాత్ముడు కాబట్టి మంచి రాక్షసుడు. ఏం చేశాడు? అందరినీ వదిలేసి ఏ మోహాలకి లొంగలేదు, లొంగకుండా అందరినీ వదిలేసి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు, శరణ పొందాడు. కానీ రావణాసురుడు ఏం చేశాడు? రామచంద్రమూర్తి నుంచి సీతమ్మ వారిని విడదీసేశాడు. కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని స్వామివారి దగ్గర నుంచి విడదీయగలిగిన దుష్టత రావణాసురుడిది. కాబట్టి దుష్ట రాక్షసుడు అన్నారు. మరి రాక్షసుడిని చంపేశాడు అంటే రామచంద్రమూర్తి మనోభిరాముడు ఎలా అయ్యాడు అంటే స్త్రీ యొక్క దుఃఖాన్ని తీసేసాడు కాబట్టి మనోభిరాముడు అయ్యట. మరి శూర్పణఖ యొక్క ముక్కు చెవులు ఎందుకు కోసేశాడు? తన అహంకారాన్ని నశింపచేయడానికి, తన మోహాన్ని కోసివేయడానికి అలా చేశాడు. అయితే మనకేమనిపిస్తుందంటే అవలీలగా గిల్లి పారేశాడు అన్నారు కదా, అంత అవలీలగా చంపేస్తున్నప్పుడు అయోధ్యలో ఉండే చంపేయచ్చు కదా. రామచంద్రమూర్తి ఇంత కష్టపడి సీతమ్మ వారినేమో రావణాసురుడు ఎత్తుకుపోయేదాకా ఉండి మళ్ళా సేతువుని నిర్మించుకుని ఆ యొక్క వానర సైన్యాన్ని అంతటిని సమీకరించుకుని ఆ సుగ్రీవుడి యొక్క మైత్రి చేసి ఇన్ని పాటలు పడి ఎందుకు చెయ్యాలి? రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఎక్కడా కూడా రామాయణం మొత్తం అంతా చదివినా నేను పరమాత్మని అని రాముడు చెప్పుకోలేదు, కానీ కృష్ణుడు చెప్పుకున్నాడు నేను పరమాత్మనే అని. రామచంద్రమూర్తి మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండడానికి
మనందరము అంటే ప్రతి మానవాళి కూడా, ప్రతి మనిషి కూడా ఎలా నడవాలి, ఎలా నిత్య జీవితంలో ఉండాలి అని తాను ఆచరించి మనకు చూపించాడు. తను శ్రీకృష్ణ పరమాత్మలా ఎక్కడా కూడా మహిమలు చూపించలేదు. ఆయన సంకల్పిస్తే ఖచ్చితంగా చేయగలడు, కానీ సంకల్పించలేదు అంతే. తను కేవలం ఒక మనిషి, ఒక భార్య కనుక ఎలా అయితే ఎలా రోధించాలి, తల్లిదండ్రులను ఎలా చూడాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, లోకానికి ఒక రాజు ఎలా ఉండాలి, అలాంటివన్నీ కూడా తను చూపించాడు, అందరికీ కూడా చూపించాడు. కృష్ణ పరమాత్మ అలా కదా, ఎలా అంటే చక్రం వస్తుంది ఇలా తొలగొట్టేస్తాడు. కృష్ణ పరమాత్మ దగ్గర ఆ భేదభావాలు, పార్షియాలిటీలు, ఆ నెమ్మదిత ఏం ఉండదు. తన అవతలవాడు శత్రువు అంటే పూర్తిగా తలగొట్టేస్తాడు. పాప రామచంద్రమూర్తికి అన్ని తెలియదు అట్లా లేవు. అందుకని మనోభిరాముడు రామచంద్రమూర్తి. అలాగే పొల్లావరకనే అయిపోయింది కదా. మరి ఈ రావణాసురుడు ఎవరు? ఈ రావణాసురుడే అహంకారము. కృష్ణ పరమాత్మ చెప్పిన కొంగ దంభము. ఈ దంభము అహంకారమే మనల్ని నిండా ముంచేస్తాయి. దంభమైనా పర్వాలేదేమో కానిట అహంకారం చాలా ప్రమాదం. అంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలని పైకి కనబడనివ్వకుండా చేస్తుంది. ప్రతి మంచి గుణానికి పక్కన వచ్చి కూర్చుంటుంది అహంకారం. అందుచేత అహంకారం నశించిపోతే మనలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ కూడా పైకి కనబడతాయి, శోభిస్తాయి. బంగారు కలస ఉంది, దాంట్లో చక్కగా మనకి ఇష్టమైన జ్యూస్ ఉంది. అది మీరు డ్రై ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, ద్రాక్ష జ్యూస్ అనుకోండి, ఏదైనా జ్యూస్ అమ్మ తాగుదాం అనుకుంటారు. ఈ లోపల ఏమి లేదు, దాంట్లో ఒక్క చుక్క విషం వేసానంటే అన్నాను అనుకోండి, తాగుతారా మీరు? ఆ ఒక్క చుక్క విషం లాంటిదే అహంకారం. ఆ అహంకారం నశిస్తేనే కానీ పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి మనకి అనుమతి రాదు. అహంకారం పోతేనే మిగతా గుణాలన్నీ కూడా ప్రకాశవంతంగా ఉంటాయి, అంటే మనం బయటికి వస్తాయి. ప్రతి మంచి గుణానికి కూడా మనం మంచిగా ఉండే లోపల ఎవరో మనల్ని పొగుడతారు, అహంకారం వచ్చేస్తుంది. ఇంకో మంచి గుణం బాగా ఉంది, వినయంగా ఉండేసరికి ఇంకొకళ్ళు ఎవరో వచ్చి పొగుడతారు. అంటే పొగడతలకు పొంగిపోయే కొద్దీ అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి అహంకారాన్ని పోగొట్టి జ్ఞానవంతురాలైనటువంటి గోపబాలిక అనమాట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీరాముడిని గోపికలు కీర్తించారు. కీర్తించి ఏం చేస్తారట? కీర్తిమై పాడిపోయి, కీర్తించడమే కాదు అలా కీర్తించుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకుట? రామచంద్రమూర్తి యొక్క పరాక్రమానికి వసుడైపోయాడు రావణాసురుడు. పరాక్రమం అంటే తన భుజబలంతోనే కదా రావణాసురుడు తల కొట్టేశాడు. అందుకని రామచంద్రమూర్తి యొక్క పరాక్రమంతో రావణాసురుడు పోయినట్టే, వసుడైపోయాడు అంటే ఆయనలో కలిసిపోయాడు అని. అలాగే రామచంద్రమూర్తి గుణానికి వసుడయ్యాడు విభీషణుడు. రామచంద్రమూర్తి యొక్క సౌందర్యానికి వశపడిపోయింది శూర్పణఖ. అంటే రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి గుణాలు రాక్షసులనే వశపరుచుకుంటే మనం రామచంద్రమూర్తే కావాలని చెప్పి కోరుకుంటున్నాం కదా. మనం రామచంద్రమూర్తి విరహాన్ని ఓర్వలేకపోయి ఉన్నాం కదా, స్త్రీలం కదా. ఇంకా మనం ఎంత బాగా పరమాత్మ మీద ఉండాలి, మనకు దృష్టి అంతా కూడా. శత్రువులే రామచంద్రమూర్తి యొక్క గుణానికి, అందానికి, ఇంకా భుజబల పరాక్రమానికి వసుడైపోయి ఉంటే స్త్రీలమైనటువంటి మనమేం శత్రువులేం కాదు. పైగా మనకి రామచంద్రమూర్తి అంటే ఇష్టం. అలాంటి ఇష్టం ఉన్నటువంటి మనం కూడా రామచంద్రమూర్తి గుణాలకు వసులయ్యి ఉండాలి కదా. అందుచేత మనం ఏం చేయాలి? రామచంద్రమూర్తి యొక్క గుణగానాలు చేయాలి. నమో నారాయణాయ అంటూ కీర్తించుకుంటూ వెళ్ళిపోదాం. శ్రీరామచంద్రమూర్తి కీర్తి రావణాసురుడిని చంపడంలో ఉందా? రావణాసురుడిని చంపినంత మాత్రాన మనం ఇన్నిసార్లు రామచంద్రమూర్తి గురించి చెప్పుకుంటామా? బోళ్ళంత మంది చంపారు కదా, అది కాదుట. రామచంద్రమూర్తి యొక్క కీర్తి ఎక్కడుందిట? రావణాసురుడి యొక్క అన్ని ఆయుధాలు తీసేసి నిరాయుధుడిగా ఉన్నా కూడా ఏం పర్వాలేదులే, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు తిరిగి నీ రాజ్యానికి వెళ్ళు, అన్ని సమకూర్చుకో, శక్తి కూడా తెచ్చుకో, మళ్ళీ యుద్ధానికి రా అన్నారు కదా. ఒక అవకాశం ఇచ్చాడు. అహంకారం ఏమన్నా పోతుందేమో, అహంకారం పోయి ఇదిగో అమ్మ సీతమ్మ తల్లిని తీసుకో అని చెప్పి రామచంద్రమూర్తి పాదపద్మాల దగ్గర శరణాగతి చేస్తాడేమో. అస్సలు కుదరలేదు. అలాగా అవకాశం ఇచ్చినా కూడా మారకపోతే అప్పుడు తల కొట్టేశాడు. అక్కడ రామచంద్రమూర్తి కీర్తిని మనం కీర్తించాలి అంటూ వాళ్ళ యొక్క గుణగణాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంత దూరాలు నడుస్తున్నారు, వీళ్ళకేం కాళ్ళు నెప్పెట్టట్లేదా అంటేట, పాథేయం పుండరీకాక్షం నామ సంకీర్తనామృతం. మేము నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాగా, భగవన్నామ సంకీర్తనం చెప్పుకుంటున్నాం, అందుకని మాకు తెలియట్లేదు. మీరు చూడండి, ఉపవాసం నాడు ఏదైనా మనం రేపు ముక్కోట వస్తుంది కదా, ఉపవాస దీక్ష నాడు మనం విష్ణుదాసనామ పారాయణ చేసిన, హనుమాన్ చాలీసాలు ఇవన్నీ చదువుతూ ఇక్కడే ఉండండి, అసలు ఆకలే గుర్తురాదు మనకి. ఇంటికి వెళ్ళండి, అన్ని బేవో బేవో నరుస్తూ ఉంటాయి. అంటే భగవన్నామాన్ని వదిలేసాం కదా, భగవన్నామాన్ని పట్టుకున్నంతసేపు మీకు ఆకలి ఉండదు. అదే పాథేయం పుండరీకాక్షం నామ సంకీర్తనామృతం అంటారు.
మేము పాటలు పాడుకుంటూ వస్తున్నాం, భగవన్నామ గుణ సంకీర్తన చేసుకుంటూ వస్తున్నాం, ఆయన కీర్తిని గానం చేస్తున్నాం, కాబట్టి మాకు అలసటే తెలియట్లేదు. ఎప్పుడు సాయంకాలం అయిపోయిందో తెలియదు మనకి, ఉపవాసం మనమే చేసేసామా పొద్దున్న సాయంకాలం దాకా అనిపిస్తుంది. అలా అఖండనామ సంకీర్తన, లేకపోతే మనం చూడండి రాత్రంతా జాగరణ చేసే దాంట్లో విశేషం ఇదే. ఖాళీగా ఉంటే ఆకలిస్తున్నది, భగవన్నామ సంకీర్తన చేయండి. రండి లక్ష్మి గారు మీరు 2 పాటలు పాడండి అన్నాం అనుకోండి, ఉత్సాహంగా పాడతాం. మనం కూడా ఇంటి దగ్గర ఇంకో 2 పాటలు ఇంకొకళ్ళు నేర్చుకుని వస్తారు. ఎందుకంటే పాటలు పాడే అవకాశం వస్తే వదులుకోకూడదు కదా, అందులో భగవన్నామ సంకీర్తన అయ్యే. అలా ఆ భగవన్నామ సంకీర్తన చేస్తున్నంతసేపు కూడా మనకి ఏమనిపిస్తుందంటే ఆకలి దప్పిక ఏమీ ఉండదు, శ్రమ అనిపించదు, అసలు శ్రమే ఉండదు, అంత ఆనందంగా కీర్తిస్తున్నాం మేము అంటూ అనిపిస్తూ పెళ్ళైకలెల్లారం పావేకలం పొక్కారు. పిల్లలందరూ కూడా అలా భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోయారమ్మా క్షేత్రానికి. ఎక్కడైతే మనం అనుకుంటున్నామో ఆ క్షేత్రానికి వెళ్ళిపోయారు. మనకు ఒక కాలక్షేపం పలానా చోట కలుసుకుందాం అనుకున్నాం కదా, ఇక్కడ కలుసుకుందాం అనుకున్నాం, ఇక్కడికి వచ్చేసాం కదా, ఇలాంటి క్షేత్రానికి వెళ్ళిపోయారు. అక్కడ కాలక్షేప క్షేత్రానికి వెళ్ళిపోయారు. కాలక్షేపము, కాలం అంటే ఏంటి? మృత్యువును దూరం చేసేదే కాలక్షేపం అంటే. మనం ఏమనుకుంటాం? టీవీ ముందు కూర్చుంటే కాలక్షేపం అనుకుంటాం. అది కాదు. నిజమైన కాలక్షేపం ఏంటంటే ఎక్కడైతే భగవద్ విషయాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే భగవాను దగ్గరికి చేసే పరిక్రియలు జరుగుతూ ఉంటాయో అది కాలక్షేపంట. కాలము అంటే మృత్యువు. మనం భగవంతుని తప్ప మిగతావేవైనా వింటున్నాము అంటే మనం మృత్యువుకి దగ్గరగా వెళ్తున్నామని అర్థం. భగవంతుడి గురించి వింటున్నాము అంటే భగవంతుడికి దగ్గరగా వెళ్తున్నాం, మృత్యువుకి దూరంగా వెళ్తున్నామని అర్థం. అంటే మన పాప కర్మలు అన్నీ కూడా దహించిపోయేది భగవన్నామ సంకీర్తన వల్ల, ఈ భగవద్గుణ వైభవాన్ని వినడం వల్ల. అందుచేత మనం అటువంటి కాలక్షేపానికి వెళ్తున్నాం. అంటే పరమాత్మ నుంచి ఎడబాటే కదా మృత్యువు. పరమాత్మ నుంచి విడిపడిపోయి వచ్చేసాం మనం. ఇప్పుడు మనకి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే సర్వకాల సర్వావస్థలందు పరమాత్మ గురించి వినడమే. ఎంత వీలైతే అంత పరమాత్మ సాన్నిధ్యంలో గడపడమే. సాన్నిధ్యంలో గడపాలి అంటే గుడికి వచ్చేసే కూర్చోక్కర్లేదు, ఇంటి దగ్గర కూడా మనం అటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవచ్చు. ఇంటి దగ్గర ఎప్పుడు దేవుడి గురించి వినడం, దేవుడి పుస్తకాలు వినడం, ఏమీ రాకపోతే నోట్లోంచి రామనామం వచ్చు కదా, రామ రామ రామ. కొంచెంసేపటికి రామ అంటే బోర్ కొట్టింది అనుకోండి కృష్ణ కృష్ణ కృష్ణ, కొంచెంసేపటికి అది కూడా బోర్ కొట్టింది అనుకోండి శివ శివ శివ. ఏదో ఒక నామాన్ని. బోర్ కొట్టడం అంటే నామాన్ని మార్చుకుని, అందరూ ఒకటే కదా మనకి, రాముడైనా కృష్ణుడైనా శివుడైనా దుర్గామాత అయినా లలితా పరమేశ్వరైనా అందరిలో ఉన్నటువంటి శక్తి ఒకటే. అలా మీరు ఎక్కువసేపు గుర్తు పెట్టుకోవాలని చెప్తూ ఎవర్రా వాళ్ళందరూ వెళ్ళిపోయారా కాలక్షేపానికి, ఆ క్షేత్రానికి వెళ్ళిపోయారు అంటే ఏమో వాళ్ళు ఎప్పుడో బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి తెల్లవారిపోయిందంటే ఎట్టాగా? వాళ్ళు వెళ్ళిపోయిన దానికి తెల్లవారిన దానికి గుర్తుగా అంటే నేనేం ఒప్పుకోను. ఇంకో గుర్తు ఏదన్నా చెప్పండి అంటే వెళ్ళింది వియాళ మురంగిత్తు. అక్కడ చూడు, శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు అని చెప్తారు. శుక్రుడు గురు శుక్రులు అంటే నక్షత్రాలు మనం చూస్తూ ఉంటాం కదా. ఒక నక్షత్రం చూడండి చంద్రుడికి దగ్గరగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది, అది శుక్ర నక్షత్రం. శుక్రుడు ఉదయించేశాడు, గురుడు అస్తమించాడు, కాబట్టి అదైనా నువ్వు ఒప్పుకొని తీరవలసిందే. శుక్రుడు ఉదయించడం అంటే ఏంటంటేట, శుక్రాచార్యుడు ఎవరు? రాక్షసులకి గురువు. ఆయనకి మృత సంజీవని విద్య వచ్చు, అంటే జ్ఞానానికి సింబల్ గా కృష్ణుని చెప్పుకుంటారు. మరి గురుడు బృహస్పతికి మృత సంజీవని విద్య తెలియదు. మృత సంజీవని విద్య తెలియదు కాబట్టి ఆయన అస్తమించాడని చెప్పుకుంటున్నారు. అంటే గురుడు అస్తమించాడు, శుక్రుడు ఉదయించాడు, అంటే జ్ఞానము ప్రకాశిస్తోంది, అక్కడ అజ్ఞానము వెళ్ళిపోతోంది, కాబట్టి నువ్వులే. ఇంకో రకంగా ఏం చెప్తారు? శుక్రుడు ఎవరు? అసుర సంపదకి ప్రతీక. గురుడు బృహస్పతి దైవ సంపదకి ప్రతీక. శుక్రుడు ఉదయిస్తున్నాడంటే ఏంటది? అసుర సంపదలు పైకి లేస్తున్నాయి, తెల్లవారిపోతోంది అంటే చూడండి, బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నటువంటి ప్రశాంతత కానీ, బ్రాహ్మీ ముహూర్తంలో మనం పూజ చేసుకుంటే ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ కానీ వెలుగు వచ్చిన తర్వాత ఉండదు మనకి. ఎంతసేపు దృష్టి పాలవాడొచ్చాడా పెరుగువాడొచ్చాడా పొయ్యి మీద ఏమన్నా మాడిపోతుందా వీటి మీదే ఉంటుంది, కానీ దేవుడి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుచేత శుక్రుడు ఉదయించాడంటే అసురీ ప్రవృత్తి గలటువంటి శక్తులు లేస్తున్నాయి. గురుడు అస్తమిస్తున్నాడంటే గురుడు వెళ్ళిపోతుంటే మంచి రోజులు వెళ్ళిపోతున్నాయి, మంచిది అంటే బ్రాహ్మీ ముహూర్తం దాటిపోతుంది. ఇలాంటప్పుడు అలాంటి అసురీ ప్రవర్త విజృంభించకుండానే, మంచి సమయం వెళ్ళిపోకుండానే మనం మేలుకోవాలి. దైవ సంపద అస్తమించకూడదు, అసుర సంపద రాకూడదు, రెండు రకాలుగా ఉండకూడదు. కాబట్టి అలా అవ్వకుండా ఉన్నప్పుడే నీ కటాక్షం చేత మమ్మల్ని నువ్వు కృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళు, నీ కటాక్షంతో మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సరే, లోపల ఉన్నటువంటి గోపబాలిక అంటారు,
ఏం లేదర్రా, మీరు అస్తమాను కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నారు కదా, మీకు కృష్ణ పరమాత్మ సంశ్లేషణం కోరుకున్న వాళ్ళు కాబట్టి మీకు ఏమనిపిస్తుందంటే తెల్లవారిపోతుంది అని అనిపిస్తుంది. నక్షత్రాలు అన్నీ ఉన్నాయి, ఆ నక్షత్రాలు ఏవో 2 నక్షత్రాలు పెట్టుకుని మీరు గురుడు శుక్రుడు అంటున్నారు. అవి గురుడు కాదు, శుక్రుడు కాదు, మీరు ఏదన్నా చెప్పండి, ఇదేం ప్రాభాతిక చిహ్నం కాదు అని చెప్తారు. చెప్పంగానే పుళ్ళుం సులిమినిగా పక్షులు ధ్వని చేస్తున్నాయిగా. మరి 6, 7 పాసురాల్లో చెప్పుకుందాంగా పక్షులు ధ్వని చేస్తున్నాయి అని. 6వ పాసురంలో ఏం చెప్పుకున్నాం? పక్షుల యొక్క కిలకలారావాలు వినలేదా అన్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి వేదాలు అవి చదువుతున్నారు కదా బ్రాహ్మణోత్తంలో, వినలేదా అన్నాం. 2వ పాసురంలో ఏం చెప్పుకున్నాం? 7వ పాసురంలో పక్షులు మాట్లాడుకుంటున్నాయి, భరద్వాజ పక్షులు అని చెప్పుకున్నాం. అంటే ఆచార్యవంతులైన వాళ్ళు తమ శిష్యులకు బోధిస్తున్నారు కదా, ఆ శబ్దాలతో పోల్చుకుందాం. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం? వీళ్ళు పక్షులట మరి లేచాక ఏం చేస్తాయి? మేత కోసం వెళ్ళాలి కదా, మేత కోసం వెళ్తున్నప్పుడు కొంతసేపు మాట్లాడుకుని వెళ్తాయి కదా మేత కోసం. నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు, నువ్వో మాట్లాడుకుంటాయి కదా ముచ్చట్లు. అలా వెళ్ళిపోతున్నాయి. అంటే జ్ఞానులైన వాళ్ళు వాళ్ళ బోధలు చెప్పుకోకుండా ఉండలేక చెప్పుకుంటున్నారు కదా అని అర్థం అనమాట. ఇలా 3 రకాలైనటువంటి పక్షుల కిలకలారావాలు చెప్తూ ఉన్నారు. భగవద్ విషయాలు గురించి చెప్పుకుంటున్నారు కదా, అవైనా నీకు వినిపించట్లేదా? ఆ పక్షుల కిలకలారావాలు జ్ఞానము అనుష్ఠానము 2 రెక్కలుగా కలిగినటువంటి ఆచార్యులు అని చెప్పుకున్నాం కదా. అలాంటి ఆచార్యులు వాళ్ళ అనుభవాన్ని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు. మరేంటి, నువ్వు నీ అనుభవాన్ని కూడా మాకు చెప్పాలిగా. నువ్వు నీ అనుభవాన్ని మాకు చెప్పకుండా ఏకాంతంలో నీకు నువ్వే అనుభవిస్తున్నావు, అదెందుకు కుదురుతుంది? అలా కుదరదు కదా. ఏకాంతంగా మౌనంగా ఉన్నావు, పైగా అలా మౌనంగా ఏకాంతంగా అనుభవించడం న్యాయం కాదు కదా, నువ్వు లేచిరా అని చెప్తున్నారు. అయినా కూడా వీళ్ళ మాటలకి లెక్క చేయకుండా లోపల ఉన్నటువంటి గోపబాలిక మాట్లాడకుండా పడుకునుంది. ఎందుకు ఆవిడకి అంత గర్వం? ఆమె కళ్ళు అందంగా ఉంటాయట. నేత్ర సౌందర్యం కలిగినటువంటి గోపబాలిక ఎంతో అందంగా ఉంది. అందుకని ఈ నేత్ర సౌందర్యం గల గోపబాలిక అని చెప్పి గుర్తు తెచ్చుకొని ఈ రోజు మళ్ళీ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆవిడ యొక్క నేత్ర సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నారు, పొగుడుతున్నారు. పోదరెక్కడి నిన్నాయ్, అబ్బా తామర పువ్వులు వంటి కన్నుల కలదానా, నీ కళ్ళు ఎంత బాగుంటాయో తెలుసా, ఎంత అందంగా ఉంటాయో తెలుసా. నేత్ర సౌందర్యం అంటే కృష్ణ పరమాత్మకి ఇష్టం. మరి కృష్ణుడు కూడా పరమాత్మ పుండరీకాక్షుడు కదా, పుండరీకముల వంటి కన్నుల కలవాడు పుండరీకాక్షుడు. మరి శ్రీరామచంద్రమూర్తికి కళ్ళు ఎలా ఉంటే రామ కమల పత్రాక్ష అంటారు. మరి సీతమ్మ వారిని అసితేక్షణ అంటారు. అందమైన కళ్ళున్న రామచంద్రమూర్తికి అంతకంటా అందమైన కళ్ళున్న సీతమ్మ వారే కదా దొరికారు. మరి రామచంద్రమూర్తి వచ్చి పెళ్లి చేసుకున్నారా సీతమ్మ వారిని? సీతమ్మ వారు వెళ్ళి పెళ్లి చేసుకున్నారా రామచంద్రమూర్తిని? సీతమ్మ వారి యొక్క నేత్ర సౌందర్యానికి వసిపడి రామచంద్రమూర్తే వెతుకుని సీతమ్మ వారిని పెళ్లి చేసుకున్నట్ట. అందుకని చెప్పి నా నేత్ర సౌందర్యానికి కూడా వసిపడి కృష్ణ పరమాత్మే వస్తాడు నా దగ్గరికి అన్నటువంటి గోపబాలిక అనమాట. అలా అంతటి గొప్ప నేత్ర సౌందర్యం కదా, ఎంత అందంగా ఉన్నాయో నీ కళ్ళు అంటూ పొగుడుతోంది ఈ బయట ఉన్నటువంటి గోపబాలికలందరూ కూడా. పొగడ్డమే కాదు, ఆ నేత్ర సౌందర్యానికి వసిపడి కృష్ణుడిని నీ దగ్గరికి తెచ్చుకుని నువ్వు ఒక్కదానివి మౌనంగా ఏకాంతంలో కృష్ణుడితో సుఖించడం కాదు, నువ్వేం చేయాలి? మమ్మల్ని కూడా కృష్ణుడితో తీసుకెళ్లి కలపాలి. అప్పుడు అందరం కలిసి కృష్ణుడితో ఉండాలి. అది కదా నువ్వు చేయాల్సింది. నీ నేత్ర సౌందర్యానికి వశపడిపోయాడని చెప్పి నువ్వు ఒక్కదానివే ఏకాంతంగా చక్కగా నువ్వు అనుభవించడం కాదు, కృష్ణ పరమాత్మతో లీలను చేయడం కాదు, మమ్మల్ని కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి చేర్చు అని చెప్తున్నారు. ఇంకా ఈ గోపబాలిక ఎలాంటిదిట? కన్నులలో లేడి కళ్ళు ఇలా బెదురు బెదురుగా చూస్తూ ఉంటారు కదా, అలా బెదురు చూపులతో ఉన్నటువంటి కళ్ళు. ఈ తామర పువ్వులు వంటి కళ్ళు కలదానా అన్నారు కదా, బెదురు చూపులు అంటే లేడి యొక్క స్వభావం కదా బెదరడం అన్నది. అంటే అది చిన్నపిల్లలు కూడా అలాగే ఉంటారు, చిన్నపిల్లలు కూడా కళ్ళు ఇలా తిప్పుతూ ఉంటారు కదా. అంటే జ్ఞాని అయినటువంటి ఈ గోపబాలికకి జ్ఞానంతో పాటు బాల్యము, అలాగే ఇంకోటి తామర పువ్వులు వంటి కన్నులు, మౌనంగా కూడా ఆరాధిస్తుంది కదా. ఈ 3 లక్షణాలు ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఈ రోజు గోపబాలిక చాలా విశిష్టమైనటువంటి గోపబాలిక. అంతటి విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి, అంటే పరిపూర్ణ బ్రహ్మానుభవాన్ని అనుభవిస్తున్నటువంటి గోపబాలిక. అటువంటి ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నటువంటి గోపబాలికని ఈ రోజు లేపుతూ ఇంకేమంటున్నారు? లేచి ఏం చెయ్యాలి అంటే కొళ్ళ కుళిర కుడైందు నీరాడాదే పళ్ళి కిడతయో, చల్లగా చల్లబడినట్లుగా స్నానం చేయకుండా ఇంకా ఆ పాన్పు మీదే పడుకుని ఉన్నావా? చల్లబడినట్టుగా అంటే సరిపోతుందిగా, మళ్ళీ చల్లగా చల్లబడ్డం ఏంటి?
అంటే ఇందాక చూడండి, శుక్రుడు ఉదయిస్తున్నాడు, ఏ మాత్రం సూర్యకిరణం సోకినా నీళ్ళు ఎక్కడ వేడెక్కిపోతాయో. అది కాకుండా వీళ్ళకి మామూలు చల్లదనం సరిపోదుట, వీళ్ళ విరహతాపం తీరాలి అంటే మామూలు చల్లదనం సరిపోదు, ఎంతో శీతలంగా ఉండాలట నీళ్లు. ఎంత శీతలంగా ఉంటే అంత తొందరగా వీళ్ళ విరహతాపం చల్లారుతుందట. మరి అంత శీతలంగా ఎప్పుడు ఉంటుంది? శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధానంలోకి వస్తే. అంటే చీకటిలో ఉండగానే నీళ్లు చల్లగా ఉంటాయి. ఏమాత్రం వెలుగురేఖ వచ్చిందా ఉన్న నీళ్లు వేడెక్కిపోతాయి. వాతావరణం ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీటి ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది కదా. తగ్గడం అంటే చల్లదనం తగ్గిపోతుంది. అలా చల్లదనం తగ్గాక మనం స్నానం చేస్తే విరహం ఏమైపోతుంది? విరహం పోవాలి అంటే ఎంత ఎక్కువ చల్లదనం ఉన్న నీటిలో స్నానం చేస్తే అంత తొందరగా. రామచంద్రమూర్తి విరహాన్ని భరించలేక భరతుడు అర్ధరాత్రుళ్ళు సరయూ నదిలోకి వెళ్ళి మునిగి స్నానం చేసేవాడు. ఎన్నిసార్లు చేసేవాటోట ఆ విరహాన్ని భరించలేక. ఒక్క పురుషుడి యొక్క విరహమే సరయూ నదిలో స్నానం చేశాడే, మనందరము స్త్రీలం, మనకి ఇంకెంత విరహం ఉంటుంది? ఈ విరహం, ఈ వేడంతా తగ్గాలి అంటే అంతకంటా ఎక్కువ చల్లనైనటువంటి నీళ్ళల్లో మునిగితేనే మన యొక్క విరహం తగ్గుతుంది. నిన్న మీకు చెప్పాను, కులశేఖరాల వారు రచించిన ముకుందమాల, దాంట్లో శ్లోకమే ఇది. కరచరణ సరోజే కాంతి మన్నేత్రమీనే శ్రమముషి భుజవ్యేచి వ్యాకులే గాధ మార్గే హరి సరసి విగాహ్య పీయ తేజో జలోఘం భవమరు పరిఖిన్న ఖేద మధ్య త్యజామి. శ్రమముషి భుజవ్యేచి వ్యాకులే గాధ మార్గే. శ్రమ తీరిపోవాలి ఆ సరస్సులో స్నానం చేసామంటే. ఏ సరస్సులో స్నానం చేయాలి? హరి సరస్సు విగాహ్య, హరి అనే సరస్సులో మనం మునిగి స్నానం చేస్తే మన శ్రమ అంతా పోయేలాగా చల్లగా మునిగిపోవాలి. అక్కడ హరి అనే సరస్సులో మనం మునుగుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కరచరణాలు ఉంటాయి కదా, ఆ ఆలింగనంతో మన యొక్క శరీరంలో ఉన్నటువంటి తాపం అంతా పోతుంది. అలా మనం చెయ్యాలి స్నానం. మమ్మల్ని కృష్ణ విరహతాపం నుంచి బయటికి తీసుకురావాలి కదా. అలా తేవాలి అంటే ముందు నువ్వు కృష్ణ విరహతాపం నుంచి బయటికి రావాలి. నువ్వు రావడమే కాకుండా మాకు కూడా ఇలా చెయ్యండర్రా, మీకు కూడా కృష్ణ విరహతాపం నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పాలి కదా. అది లేదు, ఇది లేకుండా మౌనంగా ఏకాంతంగా ఎంతసేపు అలా పడుకుంటాం? లేచి బయటికి రా అంటూ కృష్ణానుగ్రహం పొందాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఈ గోప బాలికలందరూ కూడా. అంతేకాదు, మేము కృష్ణానుభవం పొందాలి అంటే నీ నేత్ర సౌందర్యమే మాకు ఇప్పుడు శరణం. ఎందుకంటే నువ్వు అంత అందమైన కళ్ళుతో చూసావంటే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, నన్ను ఒకదాన్నే చూస్తాడా? నాతో పాటు మిమ్మల్ని అందరినీ చూస్తాడుగా. ఈ నేత్ర సౌందర్యం ఉన్నవాడిని తీసుకెళ్ళాం అనుకో కూడా, కృష్ణుడు నేత్ర సౌందర్యం ఉన్న ఈ గోపబాలికతో పాటు ఇంతటి నేత్ర సౌందర్యం ఉన్న గోపబాలికని నా కోసం తెచ్చారర్రా వీళ్ళు అని మనం వేపొక్క చూపు చూస్తే చాలదా ఇంకా మన జన్మ? ఇంకా మళ్ళీ మనం పుట్టక్కర్లా. అందుకని నీ నేత్ర సౌందర్యం ఏమేనమ్మా మాకు ఇప్పుడు కటాక్షించేది, ఆ కటాక్షం మాకు కావాలి, ఆ అనుగ్రహం మాకు సంపాదించి పెట్టు అని అడుగుతూ ఉన్నారు. అంటే ఇంతకు ముందే చెప్పుకుందాం, మనకి మార్గశీర్ష స్నానం అంటే ఏమని చెప్పుకుందాం? కృష్ణ పరమాత్మ సంశ్లేషణము, లేకపోతే భగవద్ గుణానుభవము, ఇవే కదా మనకు కావాలి ఇప్పుడు కూడా. మొట్టమొదటి నుంచి ఈ లోకంలో ఉన్న మిగతా వాళ్ళ కోసం ఏవైనా కోరికలు ఉన్నాయేమో, కానీ వీళ్ళకి కావాల్సిందల్లా ఏంటి? కృష్ణ పరమాత్మ గుణానుభవమే. కృష్ణ పరమాత్మతో ఎప్పుడు కలుద్దామా? మరి ఎప్పుడనగానో నేలమాళిగలో దాచిపెట్టేశారు కదా. ఇన్ని రోజులు అయిపోయింది కృష్ణ పరమాత్మని చూడకుండా ఉండి, ఇప్పుడు కృష్ణ పరమాత్మని కలుస్తాము అన్న ఆనందంలో ఉన్నారు కదా వీళ్ళంతా కూడా. అందుచేత ఎప్పుడెప్పుడు కృష్ణ పరమాత్మని కలుస్తామా అని చూస్తున్నారు. ఆ కృష్ణ విరహ తాపం నుంచి కోలుకోవాలి అంటే కృష్ణ సరస్సులోనే మునగాలి అని అంటూ పావాయిని నన్నాళాల్. నువ్వు ఎలాంటి దానివి? స్త్రీత్వం కలిగిన దానివి. స్త్రీ ఎలా ఉంటుంది? సుకుమారంగా ఉంటుంది. మనం అందరం కూడా చాలా సెన్సిబుల్గా ఉంటాం కదా, సెన్సిటివ్గా ఉంటాం. మిగతా వాళ్ళకంటే కూడా మనం చాలా సెన్సిటివ్గా ఉంటాం కదా. సుకుమారమైనటువంటి నీ స్త్రీత్వము భర్తతో నువ్వు కలవడం కాదు, భర్త భార్యాభర్తలతో పిల్లలు కూడా ఉన్నప్పుడే కదా నిండుదనం. భార్య భర్త పిల్లలు కుటుంబం ఉంటేనే అది స్త్రీత్వానికి పరిపూర్ణత. మేము లేకుండా ఉన్నటువంటి నువ్వు ఒక్కదానివే ఏకాంతంగా ఉంటే అదేం పరిపూర్ణతమ్మా? అదేమి స్త్రీత్వము? మమ్మల్ని కూడా చేర్చుకో. కృష్ణుడితో నువ్వు కలిసి ఉండి మేము మీ ఇద్దరికి సేవలు చేసేలాగా మమ్మల్ని అనుగ్రహించి మమ్మల్ని కూడా నీతో కలుపుకో అంటూ ఈ రోజు పాత్రంలో అంటూ నన్నాళాల్. మంచి రోజులు ఇవి. మనం మొట్టమొదటి రోజే చెప్పుకుందాం, మార్గళి తింగల్ మది నిరైంద నన్నాళాల్. మార్గశీర్ష మాసం, బ్రాహ్మీ ముహూర్తం లాంటి ఈ మాసం, ఇటువంటి మాసం మళ్ళీ రాదు. అంటే దక్షిణాయనకి ఉత్తరాయణకి సంధికాలం, సంధికాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. దక్షిణాయన పుణ్యకాలానికి ఉత్తరాయణ పుణ్యకాలానికి
సంధికాలం ఇది. అంటే మనకి చూడండి, అర్ధరాత్రికి తెల్లవారడానికి మధ్య సంధికాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటాం కదా. అలాంటి బ్రాహ్మీ ముహూర్తం అంటే మంచి రోజులు కదా. ఇటువంటి మంచి రోజుల్ని పోగొట్టుకోకూడదు. కృష్ణుణ్ణి పొందడానికి ఎంతకంటే మంచి యోగ్యమైన కాలం మళ్ళీ రాదు. ఇలాంటి మంచి రోజులు ఉన్నప్పుడు మనం కృష్ణుడికి దూరంగా ఉండడం కాదు, కృష్ణుడికి దగ్గరగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ మంచి రోజులు దాటిపోకుండానే భగవద్ అనుభవానికి యోగ్యమైనటువంటి ఈ కాలంలో మమ్మల్ని కూడా తీసుకువెళ్ళి కృష్ణ పరమాత్మ దగ్గరికి చేర్చు. అంతేకాదు నువ్వు వ్యర్థంగా కాలం అంతా వేస్ట్ చేస్తావేంటి? ఇంత కాలయాపన చేయడం నీకు తగదమ్మా, మంచి రోజులు వెళ్ళిపోతాయి, లేచి రా అంటారు. మనందరము కూడా కర్మవశాత్తు పరమాత్మ నుంచి దూరంగా వచ్చేసాం. ఆ కర్మవశాత్తు పరమాత్మ నుంచి దూరంగా వచ్చేయడానికి కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి అజ్ఞానం. అజ్ఞానంతో పొందలేక కొంతమంది, జ్ఞానం ఉండి కూడా పొందలేక కొంతమంది సతమతమవుతూ ఉంటారు. అజ్ఞానంతో పొందలేక కొంతమంది ఉన్న వాళ్ళని వదిలేయండి. జ్ఞానం ఉండి పొందలేకపోతున్న మనకి కృష్ణ పరమాత్మ సాయం చేస్తాడు. అయ్యో వీళ్ళకి ఏదో ఒక మార్గం చూపించాలి, వీళ్ళు తరించాలి అని చెప్పి మనసులో ఉన్న ఏ పరిస్థితుల వల్ల ఇంకోటో కారణాల వల్ల పరమాత్మనైనటువంటి నన్ను భజించలేకపోతున్నారు, వీళ్ళకి నేను సాయం చెయ్యాలి అని అనుకుంటాట పరమాత్మ. ఆ అనుకుండే కర్మమే తిరుప్పావే వ్రతం అనమాట. ఇలా మనల్ని అందరినీ కూడా ఒక చోట పెట్టారు. ఇంకా ఏంటిట? కళ్ళం తవిరింది కలందు, నువ్వు కపటం వీడి లే, కపటం వీడి మాతో కళ్ళు, మా గోష్ఠిలో రా. కపటం అంటే ఏంటి? దొంగతనం. మరి లోపల ఉన్నటువంటి గోపబాలిక దొంగతనం ఏంటి అంటేట, భగవత్ తత్వం అన్నది అందరికీ కూడా పంచి ఇవ్వవలసింది, దాన్ని నువ్వు ఒక దానివి అనుభవిస్తున్నావు కాబట్టి కపటం అన్నారు. అంతేగాని ఏదో దొంగతనం చేసిందని కాదు. భగవత్ తత్వము, భగవద్ అనుభవాలు ఒక్కళ్ళే దాచేసుకోకూడదు, అది అందరికీ చెప్పాలి, అందరికీ చెప్పి అందరికీ పంచాలి. ఆ ఆనందాన్ని అందరితో కలిసి పంచుకుంటేనే అది యోగ్యిస్తుంది. అంతేగాని ఏకాంతంగా నువ్వు ఒక్కదాన్ని కృష్ణ పరమాత్మని ఆరాధించడం అన్నది, కృష్ణ పరమాత్మ యొక్క విషయాలు అవన్నీ కూడా నీ ఆనందం కోసం కాదు, నీ అనుభవం కోసం కాదు, నువ్వు ఒక్కదానివి అనుభవిస్తున్నావు కాబట్టి అది దొంగతనం కిందే వస్తుంది. కాబట్టి దాన్ని వదిలేసి నువ్వు పొందే ఆనందాన్ని మాకు కనిపించేలాగా, నీ హర్షాతిరేక ఉంటుందిగా, శరీరం నిక్కబొడుచుకోవడం, పరమాత్మ యొక్క లీలలు, పరమాత్మ యొక్కవి చెప్తూ ఉంటావు కదా, అవన్నీ మేము కూడా వింటే మాకు కూడా ఆనందం. నీ యొక్క శరీరంలో కనిపించేటటువంటి ఆ హర్షాతిరేకాలు మేము కూడా చూడాలనుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి రా, ఆత్మ అన్నది పరమాత్మ సొత్తు, ఆత్మ పరమాత్మ సొత్తు. మరి అది నా ఒక్కదానిదే అంటే ఎట్లాగా? అందరికీ కూడా వర్తిస్తుంది కదా అని చెప్పి అందరికీ వర్తించేటటువంటి పరమాత్మ యొక్క అనుభవాన్ని మాకందరికీ పంచివ్వకుండా నువ్వు ఒక్కదానివి అనుభవిస్తున్నావు కాబట్టి కపటము వీడి నువ్వు బయటికి రా అని చెప్పి ఈ రోజు గోపబాలికని లేపారు. ప్రతిసారి లాగానే ఈ రోజు కూడా మనం ఒక గొప్ప విశేషమైనటువంటి ఆడవారిని మనం లేపుతాం. చోళ దేశంలో అక్కడ పాండ్య దేశము అని ఒక ఊరుంది. అక్కడ శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి ఒక దివ్య క్షేత్రం ఉందిట. అది పరమాత్మకి చాలా ఇష్టమైనటువంటి చోటుట. పరమాత్మకి ఆ పరమపదంలో ఉండడానికి ఇష్టం లేక వటపత్ర సాయిగా మారిపోయి ఆ శ్రీవిల్లిపుత్తూరులో అక్కడ వెలిసారు స్వామి. అక్కడ ఉన్నటువంటి వటపత్ర సాయి, అక్కడ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి పేరు వటపత్ర సాయి. ఆయన శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నారు. సరే, అక్కడ పాపం ముకుందుడు అన్నటువంటి ఒక వైష్ణవోత్తముడు ఉన్నాడు. ఆయనకి కూడా సంతానం లేదు. సంతానం లేకపోతే ఆ ముకుందుడి యొక్క భార్య పేరు పద్మావతి. వీళ్ళిద్దరికీ సంతానం లేకపోతే పరమాత్మని వేడుకుంటారు, ఎలాగైనా మాకు సంతానం కావాలి, మొక్కుకుంటాం కదా, మొక్కుకుంటే సంతానం కలుగుతుందని. అలా వటపత్ర సాయిని సేవించారు భక్తితో. వెంటనే ఒక కొడుకు పుట్టాడు. ఎప్పుడు? ఏకాదశి నాడు పుట్టాడు. ఆయన ఏకాదశి నాడు గరుత్మంతుని యొక్క అంశంలో పుట్టారు. నిన్న మీకు పుట్టుమచ్చ అని చెప్పాను కదా. కౌస్తుభం అంటే పుట్టుమచ్చ కాదు, పరమాత్మ హృదయం దగ్గర ఉన్నటువంటి మణి. నేను శ్రీవత్సము అన్న ఆలోచనతో పుట్టుమచ్చ అంశం అని చెప్పాను కదా నిన్న. పుట్టుమచ్చ అంశ కాదు, నిన్న ఆ యొక్క మణి యొక్క అంశ. ఈ రోజు ఉన్న ఆయన గరుత్మంతుని యొక్క అంశ. గరుత్మంతుని యొక్క అంశతో పుట్టాడు. ఈయనకి వీళ్ళు విష్ణు భక్తులు కాబట్టి కొడుకు కూడా విష్ణు చిత్తుడు అని చెప్పి పేరు పెట్టారు. ఈయన చిన్నప్పటి నుంచి కూడా తండ్రి గారు చెప్తున్నటువంటి కథలు అవన్నీ వినడంతో ఈయనకి చిన్నప్పటి నుంచే భక్తి వచ్చేసింది. భక్తి రావడమే కాదు, విష్ణువు యొక్క ఎన్నో అవతారాలలో ఈయనకి కృష్ణుడు అంటే అక్కడ మనసు నిలిచిపోయింది అనమాట. కృష్ణుడి మీద ఎంతసేపు కూడా కృష్ణుడి గురించి ఆలోచించడం, తానెవరు, భగవంతుడు ఎలా ఉంటాడు, ఈ భగవంతుడికి భక్తుడికి సంబంధం ఏంటి, ఆత్మకి పరమాత్మకి సంబంధం ఏంటి, ఇవే ఆలోచిస్తూ ఉండేవాడు. పాప ఈయనకి చదువు అవ్వలేదు.
కనీసం సంధ్యావందనం అంటే ఏంటో తెలియదు, గాయత్రి మంత్రం అంటే ఏంటో తెలియదు. పరమ వైష్ణవోత్తముడు మరి చాలా ఆచారవంతులు. కానీ చదువు అవ్వలేదు. అందరికీ చదువు రావాలని ఏముంది, చదువు రాలేదు. కానీ పాపం అందరూ కూడా భగవంతునికి ఏదో ఒక సేవ చేసుకుంటున్నారు కదా, నేనైనా కూడా ఏదో ఒక సేవ చేసుకోవాలి, ఈ పరమాత్మకి నేనే సేవ చేసుకోవాలి అని చెప్పి ఒకసారి కృష్ణ పరమాత్మ యొక్క బాల్య లీలలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు, తలుచుకుంటున్నారు. పుట్టాడు, నందవ్రజంలో పుట్టాడు, పెరిగాడు, గోపికలతో తిరుగుతున్నాడు, గోపికల యొక్క కొండలు పగలగొట్టాడు, వెన్న దొంగిలించాడు, తల్లి చేత రోలుతో కట్టి వేయించుకున్నాడు. ఆయన మధురకు వెళ్ళినప్పుడు కుబ్జకి అందాన్ని ఇచ్చాడు. అలాగే ఒక మాలలు కట్టే ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి, సుధాముడి దగ్గరికి వెళ్ళి తులసి మాలలు వేయించుకున్నాడు. అక్కడ ఆగిపోయిన మనసు. నాకు ఇవేమీ రావు, కానీ తులసి మాలలు కట్టడం వచ్చు, మాలలు కట్టడం వచ్చు కాబట్టి నేను ఇవాళ నుంచి ప్రతిరోజు కూడా ఆ వటపత్ర సాయికి పుష్పమాల కైంకర్యం చేసుకుంటాను అని ఒట్టు పెట్టుకున్నాడు. అంటే ప్రతిరోజు కూడా తులసి పుష్పాలు కలిపి అల్లడం, తులసి మాలలు అల్లడం, పుష్పమాలికలు అల్లడం, ఇదే ఒక నిత్యకృత్యంగా పెట్టుకుని అదొక కమిట్మెంట్గా అనమాట. అంటే ఆ పని చేస్తేనే కానీ మిగతా ఏ పనులు చెయ్యు, నిత్య కైంకర్యం అది. మన రోజు ఎంత తేలిగ్గా గాలి పీల్చడం అన్నది మనకి తెలియకుండా ఎలా జరుగుతుందో, ఆయన తులసి మాలలు అల్లి పరమాత్మకి సమర్పించి మిగతా పనులు చేసుకుండేవాడు అనమాట. అలా నిత్యము కూడా అలా చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉంటే ఈ శ్రీవిల్లిపుత్తూరు అన్నది క్రమక్రమంగా రాజ్యం విస్తరిస్తూ మధురలో కలిసిపోయింది. ఆ మధురా రాజ్యంలో పాండ్య వంశానికి చెందిన ప్రభువు పేరు వల్లభదేవుడు. ఈ వల్లభదేవుడు కూడా చాలా మంచి భక్తుడు. ఆయన ఎంతటి మంచివాడంటే రాత్రి సమయాలలో మారువేషాలు వేసుకుని మొత్తం అంతా తిరుగుతూ ఉంటాడు. ఆయన మొత్తం అంతా తిరుగుతూ ఎక్కడెక్కడ ప్రజలకు అసౌకర్యం ఉంది, ప్రజలు సుఖంగా ఉన్నారా లేదా, వాళ్ళ బాధలు ఏంటి అన్ని తెలుసుకుని ఆ మర్నాడు రాజ్యసభలో వాటికి తగిన పరిష్కారాలు చెప్తూ ఉంటాడు. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకోక్కర్లేకుండా తానే స్వతంత్రంగా వెళ్ళి తెలుసుకుంటాడు అనమాట. అంత గొప్ప మంచివాడు. ఒకసారి ఇలా ముసుగు వేసుకుని వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఇంటి అరుగు మీద ఒక ఎవరో పడుకుని ఉన్నాడు అనమాట. పడుకుని ఉంటే సరే ఒకసారి లేపి కూర్చోబెట్టి, ఎవరండి ఏంటంటే ఇలా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను, తీర్థయాత్ర చేస్తూ ఇక్కడ ఆగానని చెప్తాడు పండితుడు. మరి అపరిచితులు కదా, మరి అపరిచితులు ఉన్నప్పుడు రాజ్యంలో ఎవరు కనుక్కోవాలి కదా. సరే ఒక మంచి శ్లోకం వినిపించండి, మీరు పండితులు అంటున్నారు కదా అని. మంచి శ్లోకం వినిపించండి అంటే వెంటనే ఒక శ్లోకాన్ని వినిపిస్తాడు. ఆ శ్లోకం చెప్పట్లేదు మీకు, అర్థం మాత్రం చెప్తాను. ఆ శ్లోకం ఏంటంటే, వర్షాకాలం వస్తోంది అనగానే వర్షాకాలంలో ఏ వస్తువులైతే దొరకవో అవి ముందే మనం తెచ్చిపెట్టుకోవాలి ఇంట్లో అని చెప్తారు. అదొక అర్థం. తర్వాత మనం వర్షాకాలం 4 నెలలు ఉంటుంది కదా, మొత్తం సంవత్సరంలో 12 నెలలు, మిగతా 8 నెలలు కూడా కష్టపడితేనే ఈ 4 నెలలు బయటికి వెళ్ళకపోయినా గడుస్తుంది. అందుకని ఎప్పుడో వర్షాకాలం వస్తుందిలే అప్పుడు సంపాదించుకుందాంలే అంటే మాడిపోతాం ఆ 4 నెలలు. కాబట్టి వర్షాకాలం రాకుండానే మిగతా 8 నెలల్లో వర్షాకాలానికి తగినంత సౌకర్యాలు కూడా ముందే ఏర్పాటు చేసేసుకోవాలని చెప్తారు. అలాగే రాత్రి సౌకర్యంగా మనం పడుకోవాలి అంటే పగలే కదా వండేసుకోవాలి. ఇప్పుడు భోజనం కానివ్వండి, ఇంకో పని రాత్రి పనులు చేయాలంటే అర్ధరాత్రి పూట ఏదైనా మందుల షాపుకే వెళ్ళాలి. 10 గంటలకు మందుల షాపులు ఎక్కడ ఉంటాయి? కాబట్టి ఏవైనా అవసరాలు వస్తాయేమో ముందుగానే ఆలోచించుకుని రాత్రికి కావాల్సినటువంటి అవసరాలకు తగినటువంటి వనరులు ఏమైనా కావాలంటే పగలు చేసేసుకోవాలి. అలాగే ముసలితనంలో ఎప్పుడో దేవుడికి దండం పెట్టుకుందాం వల్ల ఇప్పుడు ఏమైపోయింది, ఇంకా నీకు నిండా 16 ఏళ్ళు లేవు, లేకపోతే నిండా 50 ఏళ్ళు లేవు, ఇప్పుడేం వచ్చేసింది 90 ఏళ్ళు వచ్చాక చేద్దాములే అంటే నోరు తిరుగుతుందా? ముందరి నుంచి అలవాటు లేని అప్పుడు రామా అన్న కూడా రాదు, రర్రర్రర్రా అంటాం అంతే. అవునే కదా. అంటే ఎప్పుడో ముసలితనంలో చేసుకోవాల్సింది నువ్వు యవ్వనంలో ఉండంగానే మొదలు పెట్టేసేయాలి, చిన్నప్పటి నుంచి. అందుకే చూడండి, చిన్నప్పటి నుంచే పిల్లలకి భగవద్గీత శ్లోకాలని, చిన్న చిన్న స్తోత్రాలని అవన్నీ ఇప్పటి నుంచి అలవాటు చేసేయాలి. వాళ్ళకి మంచి సంస్కారాలు ఇప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్దయ్యాక ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి. అలా చెయ్యాలి అని చెప్పి ఆ శ్లోకం యొక్క అర్థం వచ్చేలాగా ఒక శ్లోకాన్ని చెప్తారు. ఈ వల్లభదేవుడు ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి మానవునికి దృష్ట అదృష్ట 2 ఉంటాయి. అదృష్టం అనేది మన చేతుల్లో ఉండదు. దృష్ట అంటే మనకు కంటికి కనిపించేది, ఇవి ఎలాగైనా సంపాదించుకోవచ్చు. అదృష్టం అంటే ఏంటి, మనం ఈ లోకంలో ఏదన్నా చేస్తే మరి పై లోకాలలోకి వెళ్ళి సుఖపడాలి అంటే దానికి తగ్గట్టుగా మనం ఈ లోకంలో పుణ్యం సంపాదించుకోవాలి కదా. ఈ పుణ్యం సంపాదించుకున్న పుణ్యం మనకు కనబడుతుందా? అదృష్టం మన కంటికి కనబడుతుందా? కనబడదు కదా. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆ అదృష్ట ఫలితం ఏంటి? మోక్షం కనబడుతుందా? మరి మోక్షాన్ని ఇచ్చేదెవరు? మనల్ని సరైన దారిలో నడిపించేవాడెవడు? అసలు మనం ఎవరిని సేవించాలి? మోక్షప్రదుడైనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఇలా ఆలోచిస్తూ
ఏం చేయాలి ఏం చేయాలి, పరతత్వం ఎవరు, ఎవరిని పూజించాలి అంటూ వెళ్తాడు. వెళ్ళి వాళ్ళకి పండితులు ఉంటారుగా, ఆస్థాన పండితులు, ఆస్థాన పండితుల దగ్గర ఈ వల్లభదేవుడు తన యొక్క సందేహాన్ని చెప్తాడు. తన సందేహాన్ని చెప్పంగానే వెంటనే వాళ్ళు అంటారు, అబ్బా ఇంత గొప్ప రాజు ఎవరికి దొరుకుతాడండి, ఏ ఏకంగా పరమాత్మ గురించి కూడా చెప్పగలుగుతున్నాడు ఈయన, ఆహా మా అదృష్టం ఎంత అదృష్టం అని చెప్పి. అలా కాదండి, మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తీర్చడానికి నా యొక్క పరిజ్ఞానం కూడా సరిపోదు, మనం ఒక పని చేద్దాం, ఈ చాటింపు వేయిద్దాం, చుట్టుపక్కల చాలా మంది పండితులు ఉన్నారు, వేరే వేరే వాళ్ళ నుంచి కూడా పండితులందరూ వస్తారు, ఆ పండితులందరూ వచ్చినప్పుడు వాళ్ళని కూడా అడుగుదాం, మీకున్నటువంటి సందేహాలన్నీ అప్పుడు చెప్దురు కానీ అని చెప్పి మొత్తం అంతా దండోరా వేయిస్తారు. రాజుగారి యొక్క సందేహాలన్నీ తీర్చవలసిందిగా అని చెప్పి ఏ ఏ సందేహాలు ఉన్నాయో రాజుగారికి దండోరా అంతా వేయిస్తే దేశం నలుమూలల నుంచి ఇతర దేశాల నుంచి రకరకాల పండితులందరూ వస్తారు. పండిత గోష్ఠి జరపడానికి ఏర్పాటు జరిగింది. పండితులందరూ కూర్చుంటారు. పండితులందరూ కూర్చుంటే చెప్తాడు, అక్కడ మధ్యలో ఒక స్తంభం ఉంటుందన్నమాట. ఆ స్తంభానికి ఒక మూట, ఒక కాసుల మూట ఒకటి ఉంటుంది, అది విద్యా సుంకము అంటారు. ఎవరైతే పరతత్వ నిర్ణయం చేస్తారో, ఎవరైతే పరమాత్మ, ఏ పరమాత్మను సేవిస్తే మనకున్నటువంటి అన్ని రకాల క్లేశాలు పోయి ఆ పరమాత్మ సన్నిధానానికి వెళ్ళగలుగుతామో, ఎవరైతే సరి అయిన సమాధానం చెప్తారో అది దానంతట అదే వచ్చి వాళ్ళ దగ్గర కింద పడిపోతుంది తెగి. అదే మీకు సంకేతం, ఎవరు కట్ చేయక్కర్లా, దానంతట అదే పడిపోతుంది. మరి ఆ రోజుల్లో ధర్మం అలా ఉండేది. అయితే సరే, అందరూ కూడా రకరకాలుగా చెప్పారు, ఎన్నో రకాలైనటువంటి సందేహాలకి అన్ని రకాల జవాబులు చెప్పారు, కానీ అవేవి కూడా సరైన నిర్ణయం కాదేమో, ఆ విద్యాసంతం కింద పడలేదు. ఈ లోపల మన పరమాత్మ వటపత్ర సాయి ఉన్నారు కదా, ఆయన ఒక లీల. ఎందుకంటే పాపం ఈయన చదువుకోలేదు, ఈయన బయట అందరి చేత కూడా తక్కువగా చూడబడుతూ ఉంటాడు. ఈయన ఏమి ఒక శ్లోకం రాదు, ఒక గాయత్రి మంత్రం కూడా రాదు, ఒక సంధ్యావందనం రాదు, ఒక శుక్లాంబరద్రం అన్న శ్లోకం రాదు, ఏమీ రాదు ఈయనకి అని అంత, ఏమ్మా ఎంత బ్రాహ్మలు వాళ్ళు, ఎంత గొప్పవాళ్ళు, అయినా ఒక్కటి రాదు, చదువు రాదు, అలా తిరుగుతూ ఉంటాడు గాలికి, ఆ పువ్వులు అవి కట్టుకుంటూ ఉంటాడు, దేవుడికి అర్పిస్తూ ఉంటాడు, అన్ని సమాధానం చెప్పుకుంటుంది కదా, అలా తక్కువగా చూడబడుతున్నాడు. ఈయన గొప్పతనం ఏదో అందరికీ తెలియాలి. ఎందుకని ఈయన గొప్పతనం ఎక్కడ ఉండిపోయింది, భగవత్ కైంకర్య నిష్ఠ. ఆయన సర్వకాల సర్వావస్థలందు భగవంతునికి కైంకర్యం చేసుకుంటున్నాడు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, పైకి ఎంత చదువుకున్నా భగవత్ సేవ వదిలేశారు వాళ్ళు. కాబట్టి అసలైన ఇతని ఈ విష్ణు చిత్తుల దగ్గర నుంచి పంపించి ఆయన పరతత్వ నిర్ణయం చేయించాలి ఈయన చేత. ఈయన గొప్పదనం ఏదో నలుగురికి తెలియచేయాలి, ఈయన ఎంత గొప్పవాడో లోకానికి చాటి చెప్పాలి అని చెప్పి విష్ణు చిత్తుడికి ఆ రోజు రాత్రి కల్లో చెప్తాడనమాట. విష్ణు చిత్త అని పిలుస్తాడు. రేపు నువ్వు మధుర వెళ్ళు, మధుర వెళ్ళి అక్కడ విష్ణురేవ పరం తత్వం, విష్ణువే పరతత్వము అని అక్కడ స్థాపన చేయి. రాజు ఏర్పరిచినటువంటి ఆ విద్యాశుల్కం నువ్వు తీసుకో, నీకు ఎలాగో వస్తుంది, అది పరతత్వ నిర్ణయం చేసే బాధ్యత నీదే. వీళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా సంసారంలో పడి కొట్టుకుంటున్నారు, వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. మీరు కాదు గొప్ప, మీకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు అన్న విషయాన్ని వాళ్ళందరికీ చెప్పి కళ్ళు తెరిపించాలి ఇవాళ అని ఇలా చెప్తాడు. ఈ వెంటనే తటాలను మెలుకొస్తుంది, నేనేమో నిశానిగాడిని, నాకేమీ రాదు, ఈయనేమో నన్ను వెళ్ళమంటున్నాడు, ఏం చెయ్యాలరా భగవంతుడా అని చెప్పి అన్నీ కూడా ఆయన మీదే వేస్తాడు, భారం అంతా కూడా పరమాత్మ మీదే వేస్తాడు. ఎందుకంటే ఈయనకి మాలలు అల్లడం తప్ప ఇంకేమీ రాదు, నీ కైంకర్యం తప్ప నాకు ఇంకేమీ తెలియదు కదా, నేను పరతత్వ నిర్ణయం పూనుకుంటే పండితులందరూ కూడా పరిహసిస్తారు, నన్ను ఇంకా ఎగతాళి చేస్తారు, నా వల్ల కాదు అంటే ఏం పర్లేదు, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు, నా మీద భారం వేయి, నేను చూసుకుంటాను అని పరమాత్మ చెప్తే కల్లోనే చెప్పంగానే నీ ఆజ్ఞ అన్నాడు. లేచాడు, వెంటనే తయారయ్యాడు, భయంగా ఆ మధుర వెళ్తాడు. భయంగా మధుర వెళ్ళంగానే అక్కడ ఏం జరుగుతుంది, పండిత సభలోకి ఎప్పుడైతే వెళ్ళంగానే అక్కడ ఉన్న పండితులందరూ కూడా పరిహాసాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈయనకి అసలు కబురు అందలేదు, ఎందుకంటే ఈయన పండితుడు కాదు కదా, అందుకని ఈయన కబురు అందలేదు. కబురు అందకుండా పరమాత్మ యొక్క ఆజ్ఞ వల్ల వెళ్ళాడు ఆయన. అభ్యాగత స్వయం విష్ణు, మనం కనుక పిలవకుండా మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే సాక్షాత్తు విష్ణు స్వరూపుడిగా భావించాలి, సేవ చేయాలి. పిలవకుండా వచ్చాడు, మన బయటికి సినిమాకి వెళ్తున్నాను, దరిద్రుడు ఇప్పుడు తగలంటాడు అని తిట్టుకోకూడదు. మనం అభ్యాగత స్వయం విష్ణు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం పిలిస్తే వచ్చినవాడు అతిథి దేవోభవ, అతిథి విష్ణువే, కానీ అభ్యాగత స్వయం విష్ణు, ఆయన ఇంకా అతిథి దేవోభవ, అతిథి దేవతలతో సమానం. అభ్యాగతుడు పిలవకుండా వచ్చేవాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు.
అలాంటి వాడు వచ్చాడంటే ఎంత పూర్వజన్మ సుకృతమో అనుకోవాలి. వాడు ఎలాంటి వాడు అన్నది మనం చూడకూడదు. మనం పిలవకుండా మన ఇంటికి వచ్చాడు అంటే వాడు స్వయం విష్ణువే అని వాళ్ళు వల్లభదేవుడు ఆ పండితులు ఎవరో వాళ్ళ ఆస్థాన పండితుడికి ఆ విషయాలు తెలుసు కదా. గబగబా వచ్చి నమస్కారం చేసి రండి రండి పండిత మహాశయ, మీరు సాక్షాత్ విష్ణు స్వరూపులు, మేము పిలవకపోయినా వచ్చారు కాబట్టి రండి అని చెప్పి వీళ్ళందరికంటే ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెడితే వీళ్ళందరికీ కూడా కోపం వచ్చింది. ఇదేంటి తనకి గాయత్రి మంత్రం రాదు, ఒక సంధ్యావందనం రాదు, ఒక శ్లోకం రాదు, ఒక పద్యం రాదు, ఏమీ రాదు, ఏనాడన్నా చదివాడా, పుస్తకం చూసాడా, ఎంతసేపు పూలు అల్లుకుని దేవుడికి వేస్తాడు, అది ఒకటే వచ్చు. అలా మేము అతన్ని బ్రాహ్మణుడు అని కూడా అనం, శూద్రుడు అంటాం మేము అని రకరకాలుగా మాట్లాడేస్తారు. అన్నా కూడా బిడియంగా వెళ్తాడు ఆయన. వెళ్తే అవేం మాటలు పట్టించుకోడు, ఎందుకంటే పరమాత్మనే నమ్ముకుని వెళ్ళాడు కదా. అవేం పట్టించుకోకుండా అక్కడ నుంచుంటే, చెప్పండి మహానుభావ, మీరు ఏ పరతత్వ నిర్ణయం చేస్తారో చెప్పండి అని చెప్పి రాజుగారు అక్కడ ఉన్నటువంటి ఆస్థాన పండితుడు అడుగుతాడు. అడగగానే ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకుని పరమాత్మని వటపత్ర సాయిని మనసులో స్మరించుకుంటాడు. స్మరించుకున్న వెంటనే సకల వేద సారం ఆయనకు వెంటనే స్ఫురించేసింది అనమాట. ధ్రువునికి విష్ణువు యొక్క శంఖ స్పర్శ తగలంగానే ఎలాగైతే సకల వేదాలు తెలిసిపోయాయో అలాగా వెంటనే ఈయనకి మొత్తం సకల వేదసారము, పురాణాలు, ఇతిహాసాలు అన్ని శృతి ఇతిహాస పురాణాలు అన్ని తెలిసిపోగానే అలాగే కళ్ళు మూసుకుని ఆయన ఏదైతే చెప్పమన్నారో వటపత్ర సాయి అది అనర్గళంగా చెప్పేస్తారు. విష్ణువే పరతత్వాన్ని స్థాపించేటటువంటి వేద ఉపనిష స్మృతి పురాణ ఇతిహాసాలు అని చెప్పి అన్ని అనర్గళంగా అనేక శ్లోకాలు నోటితో చెప్పేసేసరికి తెల్లబోయారు. షాక్ అనమాట అక్కడ ఉన్నటువంటి పండితులందరికీ. అంటే వీళ్ళకి తెలిసిన విష్ణు చిత్తుడికి ఏమీ రాదు, కానీ ఇక్కడ చెప్పేసరికి వాళ్ళందరూ మమ్మల్ని క్షమించి మేము తప్పుగా అన్నాము అని చెప్పి ఆ రాజాస్థానంలో ఉన్న పండితులందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసేసేనికి క్షమాపణ అడుగుతారు. వీళ్ళు ఇలా ఉండంగానే అక్కడ ఉన్నటువంటి ఆ విద్యా సుంకం తెగిపడిపోయి కింద పడిపోయింది. అది కూడా వటపత్ర సాయి ఆజ్ఞే కదా, నువ్వు అది తీసుకో అని చెప్పారు కాబట్టి అది తీసుకున్నారు. ఈయన యొక్క గొప్పతనాన్ని, ఈయన చెప్పినటువంటి పరతత్వ నిర్ణయం అందరూ కూడా ఆమోదించేశారు. ఆ పరమాత్మ కృప వల్లే ఈ పరతత్వ నిర్ణయం జరిగింది, ఆ విద్యా సుంకం కూడా అందుకే పడింది అని చెప్పి వల్లభదేవుడు ఆయనకి ఏనుగుల మీద ఊరేగించారు. గజం మీద ఊరేగిస్తారు కదా, అంత గొప్ప సన్మానం చేశారు. బంగారు రాసులు పోసేసి బోలంత ఆస్తులు, బోలంది నగలు, వైడూర్యాలు, వజ్రాలు ఇచ్చి ఏనుగు అంబారి మీద ఊరేగించేశారు ఆయన. ఏనుగు అంబారి మీద ఊరేగిస్తే ఆ శిష్యుడు తన యొక్క భక్తుడు ఊరేగుతున్నటువంటి ఆ ఊరేగింపును చూడాలని సాక్షాత్తు పరమాత్మ గరుడ వాహనారూఢుడై అమ్మవారితో సహా వచ్చేసాడు ఆయన. వచ్చేసి ఆకాశంలోంచి చూస్తూ ఉన్నాడు. ఇది ఇంతటి వైభవం నా భక్తుడికని. అది ఆ దర్శనం ఈ విష్ణు చిత్తుల వారికి కలిగింది. విష్ణు చిత్తుల వారికి మాత్రమే కలిగింది. విష్ణు చిత్తుల వారు ఏమనుకున్నారంటే ఆయన్ని వీళ్ళందరూ కూడా చూసేస్తున్నారేమో, అయ్యో నా స్వామికి దిష్టి తగిలేస్తుంది, నా స్వామి మీద అందరి కళ్ళు పడితే ఆయనకి ఏదైనా చెడు జరుగుతుందేమో, అయ్యయ్యో నీ మీద ఎవరి దిష్టి పడకూడదు నాయనా, పల్లాండు 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 పల్లా ఇరత్తాండు పలత్తోడు నోరాయిరం అంటూ ఆయనకు అనేక రకాలైనటువంటి మంగళా శాసనాలు. అంటే ఆయన దివ్య వైభవం కోటి 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 సంవత్సరాల పాటు ఇలాగే ఉండుగాక, ఇలాగే జయించుగాక అని చెప్తూ ఆయన పల్లాండు చెప్పారు. అది విశేషమైనటువంటి తిరుప్పల్లాండుగా ఈ రోజు వైష్ణవ దివ్య క్షేత్రాలలో తిరుప్పల్లాండు చదవకుండా ఏది జరగదన్నమాట. అంతటి విశేషమైనటువంటి తిరుప్పల్లాండు. అలా ఆయన ఆనంద బాష్పాలతో ఏడ్చేస్తున్నారనమాట. అంత స్వామి స్వామి నాకు ఇంత భాగ్యం కలిగించావా, నువ్వు ఇంత ఆనందంగా నీ యొక్క దర్శనం నాకు కలిగించావా అంటూ నీ మీద ఎవరి దృష్టి దోషం పడకుండుగాక అంటూ ఆయన్ని ఎన్నో రకాలుగా కీర్తిస్తారు. ఈయన ఏం చేస్తారు, ఇంకొక లీల వటపత్ర సాయి. మరి ఆలయ అర్చకులకు కూడా ఈయనంటే లోకువే. ఈయనకు ఒక మాలలే కదా అల్లడం వచ్చు, ఆయనకి లాగేమో అర్చన వచ్చా, షోడశోపచారాలు చేయడం వచ్చా, రాదు కదా. ఆలయ అర్చకులకు కూడా చెప్తారు, ఇలాగ విష్ణు చిత్తులు వస్తున్నారు ఇక్కడికి, విష్ణు చిత్తుడు ఏనుగు అంబారి మీద వస్తున్నాడు, ఆయనకు మీరు సకల సత్కారాలు వేదంతో సహా స్తుతిస్తూ ఆయనకి స్వాగత సత్కారాలకు రెడీగా ఉండండి, మీరు సిద్ధం చేయండి, ఎదురెళ్ళి స్వాగతంతో ఆయన లోపలికి తీసుకురండి అని ఆజ్ఞిస్తారు. ఇంకా ఇక్కడ వటపత్ర సాయి ఆలయంలో ఉన్న అర్చకులు కూడా ఆయన అంబారి మీద వస్తూ ఉంటే ఊరేగుతూ వీళ్ళు ఎదురెళ్ళి ఆయన్ని సాదరంగా పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పి ఆయన తీసుకొస్తారు. మరి అంతటి వైభవము, అంతటి సంపదతో వచ్చారు ఆయన పరమాత్మతో. ఆయన ఏమైనా ఉంచుకున్నారా? లేదు. అవన్నీ కూడా వటపత్ర సాయి యొక్క ఆయన ఆజ్ఞ వల్లే వచ్చాయి, ఆయన కటాక్షం వల్లే నాకు వచ్చాయి, నాకు అక్కర్లేదు, నాదేది కది, ఇదంతా ఆయనదే,
ఆయనకి ఇచ్చేసేయండి అని చెప్పి అంతా కూడా వటపత్ర సాయికే ఇచ్చేసి, ఇదివరకు పూర్వం ఆయన ఎలాగైతే పుష్పమాల అలంకృతులు ఆ అల్లికలు చేసుకుంటూ ఉన్నారో ఆ పుష్పమాలికలు అల్లుకుంటూ భగవంతునికి నిత్య కైంకర్యంలోనే అలా ఉండిపోయారు ఆయన. అంతే తప్పితే దాంట్లో ఒక్క అనాకాని కూడా ఈయనకి ఎప్పుడూ వాడుకోలేదు. మొత్తం ఏదైతే రాజుగారు ఇచ్చారో అదంతా కూడా ఆలయానికి రాసిచ్చేశారు ఆయన. అంతటి ఉత్తమమైనటువంటి ఆయన. అలాంటి ఆయనకి గోదాదేవి పుట్టింది. అలాంటి ఆయనకి పట్టరపిరాన్ కోదేశున్నా అని చెప్పుకున్నారు. పట్టరపిరాన్ ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నారు, భట్టనాథులు అని, పట్టరపిరాన్ అని. ఆయన సాక్షాత్తు అందరికీ పెద్ద అయినటువంటి ఆ స్వామినే కీర్తించారు. ఆ స్వామికే మంగళశాసనాలు చెప్పారు కాబట్టి పెరియ ఆళ్వార్ అన్నారు. పెరియ అంటే పెద్ద, అందుకే విశేషమైన విశిష్టమైన. ఎప్పుడు మౌనంగానే ఉన్నారు ఆయన, ఎప్పుడు ఏం మాట్లాడలేదుగా. ఆయన ఏం చదువుకోలేదు కాబట్టి ఆయన జ్ఞానం చూడండి. ఆ యొక్క శంఖం ఎలాగైతే తాకితే జ్ఞానం వచ్చేసిందో అలాగే వటపత్ర సాయి ఇచ్చినటువంటి జ్ఞానం. అలాగే చంటి పిల్లల కల్మషం లేనటువంటి స్వభావం. ఈ మూడు ఉన్నటువంటి గోపబాలికనే కదా మనం లేపం. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ స్వామిని మనం ఈ రోజు ఈ పాసనలో మనం లేపం. కాబట్టి విష్ణు చిత్తుల వారినే మనం ఈ పాసనలో లేపం అని చెప్పుకుంటూ ఈరోజు వటపత్ర సాయి యొక్క ఆస్థానంలో ఆయన ఎప్పుడు ఎలాగైతే నిత్య సేవ చేసుకుంటున్నారో అలాగే తన శేష జీవితాన్ని గడిపారు. ఇంకా ఆండాళమ్మ తల్లి ఇంకా ఎంటర్ అవ్వలేదు ఆయన జీవితంలోకి, వస్తారు అమ్మవారి తర్వాత. ఇలా జరిగిందనమాట. అలా మనం భట్టనాథులు అని తలుచుకున్నా, విష్ణు చిత్త అని చెప్పి తలుచుకున్నా, పెరియాళ్వార్ అని చెప్పి తలుచుకున్నా ఆయన్నే తలుచుకోవాలి. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్.